श्री महागणाधिपतये नमः। सरस्वत्यै नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरवे सर्वलोकानां विषये भवरोधिनां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवं वास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। विश्वेशं माधवं वृन्दिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां। ज्येष्ठदन्तमहाकाय कल्पान्तधनोपमां भैरवाय नमस्तुभ्यम् अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षान्ति च पार्वती। माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा संवर्ताश्च स्वदेशो गुणत्रयम्। आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोगं श्रीरामदूतं शिरसा नमामि। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय हनुमान, जय हनुमान, जय हनुमान। नमः पार्वती पतये हर हर महादेव। నిన్నటి రోజు మనం నాగపాశ విమోచనం వరకు చెప్పుకున్నాం. ఎప్పుడైతే రాముల వారు లక్ష్మణ స్వామి వారు ఈ నాగపాశ విమోచనం పొందారో ఈ వానరులందరూ కూడా చాలా సంతోషించారు. ఈ రావణాసుడికి ఆ విషయం చెప్పారు. అప్పుడు ధూమ్రాక్షుడు అనేటువంటి వాడిని పంపించాడు యుద్ధానికి. ఈ వానరులకి రాక్షసుడికి చాలా తీవ్ర స్థాయిలో యుద్ధం జరిగింది. ఆంజనేయ స్వామి వారి చేతిలో ధూమ్రాక్షుడు మరణించాడు. అప్పుడు వజ్రదంష్టుడు అనేవాడు వచ్చాడు. వాడి చేతిలో చాలామంది వానరులు చనిపోయారు. అప్పుడు అంగదుడు కూడా విజృంభించాడు. అంగదుడి చేతిలో కూడా చాలామంది రాక్షసులు సంహరింపబడ్డారు. అయితే అప్పుడు వజ్రదంష్టుడికి అంగదుడికి యుద్ధమైంది. అందులో అంగదుడు జయించాడు, వజ్రదంష్టుడు సంహరింపబడ్డాడు. అప్పుడు అకంపనుడు వచ్చాడు. ఆ అకంపనుడు వచ్చిన తర్వాత ఈ వానరులకి రాక్షసులకి అంటే రాముల వారి సేనకి రావణుడి సేనకి ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చివరికి ఆంజనేయ స్వామి వారు ఈ అకంపనుడిని సంహరించారు. ఇప్పుడు ఒకడు ఇవాళ రాక్షసులు మహనీయులందరూ వస్తున్నారు, యోధులందరూ వస్తున్నారు, గొప్ప పరాక్రమం ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. అప్పుడు ప్రహస్తుడు అనేవాడు వచ్చాడు. ఈ ప్రహస్తుడు వచ్చిన తర్వాత కూడా యుద్ధం బాగానే అయింది. అప్పుడు ఈ వానరులు మాత్రం విజృంభించారు. ఆ వానరులు విజృంభించడం వల్ల ఈ ప్రహస్తుడి చేతిలో ప్రహస్తుడి అనుయాయులు ఎవరైతే ఉన్నారో రాక్షసులు వారందరూ వెళ్ళిపోయారు. చివరికి నీలుడి చేతిలో ఈ ప్రహస్తుడు కూడా చనిపోయాడు. అప్పుడు ఈ రావణాసురుడి గురించి, ఇంద్రజిత్ గురించి, వాళ్ళందరి గురించి కూడా ఈ రాముల వారికి విభీషణుడు చెప్పాడు. అసలు వీళ్ళ సంగతి ఏమిటి, ఎటువంటి వాళ్ళు వీళ్ళు అనే విషయం చెప్పాడు. అప్పుడు రావణాసురుడు వచ్చాడు. ఈ ప్రహస్తుడు ఎప్పుడైతే నీలుడి చేతిలో చనిపోయాడో ఈ రావణాసుడి సైన్యం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ నీలుడు చాలా తీవ్ర స్థాయిలో యుద్ధం చేశాడు అని చెప్పగానే రావణాసుడు చాలా కోపం వచ్చింది. కోపంతో మనిషి అప్పుడు వీళ్ళతో అన్నాడు, రాక్షసుల వాళ్ళ ప్రముఖులందరితో కూడా, ఇంద్రుని కూడా మనం జయించినటువంటి వాడు ఈ సైన్యాధ్యక్షుడైనటువంటి వాడు, అటువంటి వాడు ఈ రకంగా మరణం చెందాడు అంటే ఈ వానరుల చేతిలో చనిపోవడం ఏమిటి
అని మానవుడే కదా రాముడు, వానరులే కదా వీళ్ళందరూ అని ఉపేక్షించడానికి పనికిరాదు, అంటే చులకనగా తీసుకోవడానికి పనికిరాదు. వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేను ఇప్పుడు వెళ్తాను యుద్ధరంగానికి, వెళ్ళి నేనే స్వయంగా యుద్ధం చేస్తాను. వీళ్ళందరినీ కూడా అద్యత వానరహితం రామంచ సాలక్ష్మణం నిర్దేశాన్ని భానుడే వనం దీప్తే నివారణమివి అద్య సంతర్పయిష్యామి పృథివీం కవిశోనితై అన్నాడు. అని ఈ కపివీరులందరినీ సంహరించి వాళ్ళ రక్తంతో భూమికి సంతర్పణ చేస్తాను అన్నాడు. ఆ రకంగా అన్న తర్వాత వీడు మేలుజాతి గుర్రాలు కూర్చున్నటువంటి రథం ఎక్కి వెళ్ళాడు. వస్తూ ఉంటే అప్పుడు ముందు రాముల వారిని చూశాడు. తర్వాత రాముల వారు కూడా ఈ సైన్యాన్ని చూశారు. అప్పుడు ఈ విభీషణుడు అన్నారు, విభీషణ మన వైపు చాలా పెద్ద సైన్యంతో వస్తున్నారు కదా, ఛత్రాలతో కూడా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అని అడిగారు. అప్పుడు విభీషణుడు రాముల వారికి కొంచెం ధైర్యం కలిగే రకంగా చెప్తున్నాడు అనమాట. ఇంకా ప్రభు ఆ వస్తున్నాడే వాడి పేరే మహాకాలుడు అని చెప్పారు. చెప్పిన తర్వాత వీడు చాలా శత్రువులతో భయంకరంగా యుద్ధం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అని చెప్పారు. అని వీళ్ళందరి గురించి కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ ఉదయిస్తున్నటువంటి సూర్యుడి నేత్రాల్లో ఉన్నాయే వాడి పేరు మహోదరుడు అని చెప్పారు. చెప్పి ఇదిగో అటువైపు నుంచి వస్తున్నాడే వాడే రావణాసురుడు, దేవతలను కూడా ఓడించిన వాడు వాడు అని చెప్పారు విభీషణుడు. చెప్పిన తర్వాత అబ్బా ఏం తేజస్తో ఉన్నాడయ్యా రావణాసురుడు అన్నారు రాములు వారు. అంటే శత్రువు అయినప్పటికీ కూడా ఉన్న మంచి గుణాన్ని చెప్పాలి. ఎంతసేపు వాడితో మనకి పడదని వాళ్ళు ఉన్న మంచిని కూడా చెడుగా చూపించడం, మంచి గుణాలు చెప్పకపోవడం అని పొరపాటు. ఆంజనేయ స్వామి వారు కూడా ఓహో రూపం మహోధైర్యం అని ఒకసారి రావణుడు కూడా అబ్బా ఏమి ధైర్యము ఏం సాహసరా, వీళ్ళు ఒక్క దుర్గుణం లేకపోతే వీడు ఎంతటి వాడు, వీడు ముల్లోకాలని వేయలేటువంటి శక్తి ఉన్నవాడు వీడు అని చెప్పారు. కాబట్టి అప్పుడు చాలా సూర్యుడిలో ఉన్నాడయ్యా రావణాసురుడు, ఎంతో తేజస్సుతో ఉన్నాడయ్యా అని చెప్పి ఇతని ముందర అసలు దేవతలు కూడా పనికిరారయ్యా అని చెప్పి అన్నారు. అంతటి వాడు రావణాసురుడు. అంటే నీకు ఎంత పాండిత్యం ఉన్నా, నీకు ఎంత సౌందర్యం ఉన్నా, ఎంత తేజస్సు ఉన్నా, ఎంత తపస్శక్తి ఉన్నా, ఎన్ని ఉన్నా సరే ఒక్క దుర్గుణం ఉంటే చాలు, ఒక్క బలహీనత ఉంటే చాలు, ఆ బలహీనత నీకు దహించి వేస్తుంది, నాశనం చేస్తుంది అని చెప్పిన సారాంశం కండి. అతను మహాపండితుడు, మంచి శివభక్తుడు. అర్జునుడు మాత్రాన్ని సరిపోదండి. అసలు రాక్షసులందరూ మంచి భక్తులే. భగవంతుడి రోజులు ఏదైనా ఇచ్చేటటువంటి అటువంటి తపస్సు చేసిన వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ రావణుడు చాలా బలశాలిగా ఉన్నాడు కదా అని అన్నారు. అప్పుడు రావణాసురుడు కూడా చూశాడు, ఈ రాక్షసులందరితో చెప్పాడు, నాయనా మీ అందరూ ఇంకా యుద్ధాలు చేయండి అని చెప్పాడు. అప్పుడు ఈ రావణాసురుడు ఒక కుమారస్వామి వారు ఇచ్చినటువంటి బల్యాన్ని అది ప్రయోగించాడు. దాన్ని సుగ్రీవుడు భేదించాడు. ఆ తర్వాత గౌరుడు, గవాక్షుడు, గవయుడు వీరందరూ కూడా పెద్ద పెద్ద శిలను పట్టుకొని ఈ రావణాసురుడి మీద దాడి చేశారు. అప్పుడు ఈ రాముడు వారు లక్ష్మణస్వామితో వెళ్ళారు. నాయన ఆ లక్ష్మణస్వామి నువ్వు వెళ్ళి యుద్ధానికి రావణుడితో, కానీ సామాన్యుడు కాదు రావణుడు. ఆ రావణుడి మీద విజయం సాధించడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి అతని పరాక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది, అది దృష్టిలో పెట్టుకొని నువ్వు యుద్ధం చేయవలసింది అని చెప్పారు. అప్పుడు లక్ష్మణస్వామి ఒకసారి వెళ్ళారు, అమ్మగారికి పాదాభివందనం చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ బ్రహ్మగారి యొక్క వరప్రభావం ఉన్నది కాబట్టి నీకు యక్షుల వల్ల, రాక్షసుల వల్ల, వీళ్ళ వల్ల భయం, నీకు మృత్యు భయం లేదు, అది తెలిసిన విషయమే. కానీ వానరుల నుంచి నీకు ముప్పు తప్పదు కదా అని చెప్పి అప్పుడు వీళ్ళు హనుమంతుల వారు వెళ్ళారు. హనుమంతుల వారు వెళ్ళి వాట చెప్తున్నారు, నీకు వానరుల వల్ల మాత్రం ముప్పు ఉన్నది సుమా అని చెప్పేసి ఒక గుడ్డు గుడ్డారు. ఆ తర్వాత ఈ వానరులను చూడకుండా రావణాసుడు కూడా ఈ కూర్చోడం జరిగింది. ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య జరిగింది. తర్వాత నీలుడు స్పృహ తప్ప పడిపోయాడు యుద్ధం అవుతున్నప్పుడు. నీలుడు వెళ్ళి యుద్ధం చేశాడు. ఆ తర్వాత ఈ రకంగా యుద్ధం జరుగుతున్నది. లక్ష్మణస్వామి కూడా యుద్ధం చేస్తున్నప్పుడు అప్పుడు ఒక సందర్భంలో లక్ష్మణస్వామి మూర్ఛితులైపోయాడు. ఆ తర్వాత ఈ
మళ్ళీ స్పృహలోకి వచ్చారనమాట. రావణాసురుడు కూడా అంటే మూర్ఛపడడం మళ్ళీ స్పృహలోకి రావడం జరుగుతూ ఉంటాయి. అప్పుడు రావణాసురుడు కూడా మూర్ఛిద్దయ్యాడు. అప్పుడు ఏం చేశాడంటే ఒక శక్తి అనేటువంటి ఆయుధాన్ని మళ్ళీ ప్రయోగం చేశాడు రావణుడు. అది లక్ష్మణస్వామికి మెచ్చి పడిపోయింది. అది పట్టస్థలాన్ని కొట్టుకున్నది. అప్పుడు అది తగలడం వల్ల ఒక్కసారి రణభూమిలో పడిపోయాడు లక్ష్మణస్వామి. పడిపోతే అప్పుడు రావణాసురుడు ఏమనుకున్నాడంటే ఒక్కసారి లక్ష్మణస్వామిని ఎత్తి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. అందరూ చెప్తున్నాడు ఇదంతా కూడా. ఎత్తి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ తన వల్ల సాధ్యం అవ్వలేదు. ఎప్పుడైతే లక్ష్మణస్వామి ఆ రకంగా పడిపోయారో ఒక్కసారి అంటే ఈయనెవరు, విష్ణుమూర్తి 4 అంశాలతో వచ్చారు కాబట్టి ఆదిశేషుడు ఈయన. అది ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు. అప్పుడు వైష్ణవాంశంలో ఉన్నారు కాబట్టి రావణాసురుడు ఎత్తలేకపోయాడు అని చెప్పి అనుకున్నారు. 2 చేతులతోటి ప్రయత్నం చేశాడు, కానీ ఆ లక్ష్మణ స్వామిని ఎత్తలేకపోయాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు చూశారు ఇది. ఆంజనేయ స్వామి వారు చూసి వెళ్ళి ఒక్కసారి రావణాసురుడిని ఒక్క పిడితలతో వాడి వక్షస్థలం మీద కొట్టారు. కొట్టితే అయితే వాడు ఆ దెబ్బకి మోకాళ్ళ మీద అలా పడిపోయాడు. పడిపోతే అప్పుడు వాడికి రక్తం కూడా వస్తుంది రావణాసురుడికి. ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు ఏం చేశారంటే లక్ష్మణస్వామిని తన బావులతోటి ఒకసారి లేవనెత్తి రాముల వారి సమీపాన్ని దగ్గర తీసుకెళ్ళి. ఎందుకు చెప్తున్నానంటే రావణాసురుడు అంత బలవంతుడు కదా, దేవతల్ని కూడా గడగలాడించాడు కదా, మరి లక్ష్మణస్వామిని ఎత్తలేకపోవడం ఏంటి, మరి ఆంజనేయ స్వామి ఎత్తడం ఏంటి, ఎలా సాధ్యం ఆలోచించండి. అంటే ఇతను రుద్రుడు, ఆంజనేయ స్వామి వారు రుద్రుడు కాబట్టి ఆయనకు సాధ్యం. ఒక మొదటి విషయం. రెండవది ఏంటంటే నీకు ఎంత శక్తి ఉన్నా ఎంత బలం ఉన్నా అహంకారం ఉన్నప్పుడు ఆ శక్తి కానీ ఇవి కానీ పనికిరావు. మనం చూస్తుంటాం ఎంతో తెలివైన వాడండి, ఎంతో పెద్ద స్థాయిలో ఉండవలసిన వాడు ఇలా పూర్తిగా పతనం అయిపోయాడు అనుకుంటాం. మనకు ఎంతోమంది అనిపిస్తుంటారు చిన్నప్పుడు ఎంతో తెలివిగా ఉండి ఎంతో అన్నీ ఫస్ట్ ర్యాంక్ వస్తుంటాయి. ఎక్కడో చిన్న తప్పు చేస్తారు జీవితంలో, పతనం అయిపోతుంది. అలా ఎంతోమంది 100 మంది 1000 మంది కనిపిస్తారు. వీడు సామాన్యుడండి అనుకుంటాం, అటువంటి వాడు బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు రాముడు వారి భక్తులు మొదటి, తర్వాత ఆయన రుద్రాంశ సంబోధుడు, అందువల్ల ఆయనకి సాధ్యమైంది. ఆ తర్వాత రావణాసురుడు వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇంకా దిక్కు లేదు మనకని కుంభకర్ణుడిని లేపాడు నిద్ర. ఈ కుంభకర్ణుడు పడుకొని ఉంటాడు అలాగా. అంటే వాడు నిర్దయ కావాలి అంటే దయారాహిత్యం, నిర్దయ అని అడగబోయాడు అనమాట. వాడికి నిర్దయ వస్తే ఇక ప్రపంచాన్ని ఉంటాడు. ఆ నిర్దయ కాస్త నిద్రలా మార్చేశాడు. అప్పుడు నిద్ర అన్నాడు. సరే పని పడుకోరా, 6 నెలలు అలా పడుకుంటూ ఉండరా బాబు నువ్వు అని చెప్పి చెప్పారు. ఆ నిద్రలో పడుకుంటూ ఉంటాడు వాడు. వాడికి ఏంటంటే ధర్మం తెలుసును, కానీ అన్నగారు తీసినది దాంట్లో. ఇంద్రజిత్తు కూడా తండ్రి ఏం చెప్తే అంతే. తండ్రి రావణుడు ఏం చెప్తే దాన్ని చేయవలసిందే. తండ్రి అంటే అమితమైన గౌరవం అన్నమాట. అప్పుడు కుంభకర్ణుడిని ఎంతో ప్రయత్నాలు చేసి వాడికి కావలసినవన్నీ కూడా పంపి ఏర్పాటు చేసి తినడానికి తాగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చేసి రావణాసురుడి మందిరానికి వెళ్తున్నట్ట కుంభకర్ణుడు నిద్ర లేచి అది చూసి వారిని భయపడిపోయారు. వాడు యుద్ధానికి రాలేదు, అలా వెళ్తూ ఉంటే కనిపించాడు. కనిపిస్తే అమ్మో ఇలా ఉన్నాడు వీడితో మనం యుద్ధం చేయడం అంటే పరిగెత్తున్నారు వానరులందరూ కూడా. అప్పుడు ఈ కుంభకర్ణుడి యొక్క జన్మ వృత్తాంతమంతా కూడా విభీషణుడు వారు రాముల వారికి చెప్పారు. అలాగే బ్రహ్మదేవుడు వాడికి ఇచ్చినటువంటి శాపాల గురించి కూడా చెప్పారు. అప్పుడు రావణాసురుడు కుంభకర్ణుడు వస్తే చెప్పాడు, ఇలా రాముడు అనేకం వచ్చాడయ్యా, నేను అతని భార్యను తీసుకొచ్చాను, ఇలా యుద్ధం అవుతున్నది, ఇలా ఇంతవరకు ఇదేం జరిగింది అని చెప్పాడు. అదే ఏమిట్రా ఇంత పిచ్చి పని చేసావు నువ్వు అని చెప్పేసి కుంభకర్ణుడు యుద్ధం చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు వీడేం చేశాడంటే నువ్వు ఎలా అంటే మాట్లాడితే ఎలా గొప్పవాడి, నువ్వు అటువంటి వాడివి, నువ్వు వెళ్తే అన్నీ సర్దుకుంటాయిలే అని చెప్పాడు. అప్పుడు రావణాసురుడి యొక్క మనస్సు ఎరిగాడు, మనసులో ఉన్నటువంటి అభిష్టాన్ని తెలుసుకున్నాడు కుంభకర్ణుడు. కొంచెం ధర్మదృష్టితో చెప్పినా వినలేదు. సరే నేనే వెళ్తానులే, నేను చంపుతానులే రావణుడు, వాళ్ళందరినీ చంపిస్తానులే అని చెప్పేసి బయలుదేరాడు. అప్పుడు ఈ మహోదరుడు అని వాడు ఉన్నాడు. వాడేమన్నాడంటే యుద్ధం ఎందుకయ్యా,
ఆవిడ నువ్వు సీతాదేవితో సుఖంగా ఉండవయ్యా అని చెప్పాడు. అప్పుడు ఈ రావణుడు మళ్ళీ కుంభకర్ణుడిని ప్రశంసించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఎలాగైనా కుంభకర్ణుడిని పంపించాలి, కుంభకర్ణుడి మీద ఆశంతా ఉందన్నమాట అని చెప్పాడు. అప్పుడు కుంభకర్ణుడు వచ్చాడు, యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా పారిపోతూ ఉంటే వానరులు పాపం భయపడిపోతున్నారు. భయపడిపోయి పారిపోతూ ఉంటే ఈ అంగదుడు చూశాడు. అంగదుడు చూసి, మీరు అలా భయపడకండి, వీడు మనిషి అనుకుంటున్నారా మీరు? వీడు మనిషి కాదు, వాడు మనిషి అనుకుంటే మీరు భయపడుతున్నారేమో. ఇది ఒక కుర్తీలు ప్రయత్నం చేశారు, ఒక యంత్రం లాంటిది ఇది, ఆ యంత్రాన్ని తెచ్చేటి పెట్టారు, కాబట్టి మీరు భయపడక్కర్లేదు అని చెప్పారు. అంటే మనిషి అంటే ఇటువంటి మనిషి కూడా ఉంటాడా అని భయపడుతున్నారు వాళ్ళు. ఇది మనిషి కాదు, ఓ యంత్రం కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు అని చెప్పి ఇప్పుడు రోబోట్స్ వస్తున్నాయి కదా, ఆనాడు ఆ కాన్సెప్ట్ ఉందన్నమాట అని చెప్పాడు. ఇప్పుడు మనం అది రోబోట్ చూసి భయపడతామా? భయపడం కదా. ఇప్పుడు పులి బొమ్మని పెడతారు, అది పుల్లాగే ఉంటుంది. ఇది పులి బొమ్మ, పులి కాదు, నువ్వు భయపడాల్సిన పని లేదు అని చెప్తాను కదా పిల్లలకి. అలాగా అంగదుడు చెప్పాడు. అప్పుడు వాళ్ళు నిలబడ్డారు. ఘోరమైనటువంటి యుద్ధం చేశాడు కుంభకర్ణుడు. చేస్తే చాలామంది వానరులందరినీ కూడా సంహరించాడు. అప్పుడు వానరులు వెళ్ళి రాముడు గారిని శరణు కోరారు, స్వామి ఏమిటి కుంభకర్ణుడు యుద్ధం చేస్తున్నాడు అనేసి. అప్పుడు సుగ్రీవుడు వచ్చాడు. సుగ్రీవుడు కుంభకర్ణుడితో యుద్ధం చేశాడు. అప్పుడు చివరికి రాములు వారు వచ్చారు, యుద్ధం చేశారు. వచ్చి ముందు వాడి ఈ బాహువులు నరికారు, పాదాలు నరికారు, కుండలాలు నరికారు, ఇవన్నీ నరికేశారు. ఇవన్నీ నరికిన తర్వాత వాడు చెవులు అవి లేకుండానే యుద్ధం చేశాడు. చెవులు ముక్కు లేవుట, తిరిపోయాట. అయినా సరే ఘోరమైన యుద్ధం చేశాడు. వాడు ఎలా ఉన్నాడంటే సూర్యబింబం ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు అని చెప్పారు. ఆ రకంగా యుద్ధం చేసి 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 వాడు గంభీరంగా మాట్లాడతాడు. నేనేమనుకుంటున్నా, ఎవరనుకుంటున్నావు? కవంతుడు కాదు, విరాటుడు కాదు, మారీచుడు కాదు అంటాడు వాడు. అని కుంభకర్ణో మాడత, నేను కుంభకర్ణుని వచ్చాను నేను యుద్ధానికి అని చెప్తాడు. నువ్వు కుంభకర్ణుడు అయినా ఎవరైనా పర్వాలేదులే, కర్ణనాస వీనత్తు కుంభకర్ణో మహాబల అని చెప్పారు. ఆ రకంగా చెవులు ముక్కులు లేకపోయినప్పటికీ కూడా ఒళ్ళంతా రక్తమైపోయింది. అయినా ఘోరమైన యుద్ధం చేసాడు వాడు. ఇప్పుడు ఒక పర్వతంలా ఉన్నట్టు వాడు. అంటే ఈ రక్తం కారుతుంది కదా, ఆ రక్తం ఎలా ఉంది? సెలయేర్లా ఉంది. పర్వతం మీద సెలయేర్లు ఉంటాయి కదా, అలాగే సెలయేర్లతో ఉన్న పర్వతాల్లో ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు ఈ వీడు ఊడిపోతూ యుద్ధం చేస్తున్నాడు. ఈ సంధ్యా సమయంలో వాడు యుద్ధం చేస్తున్నాడు. ఆ రకంగా ఈ కుంభకర్ణుడిని తర్వాత రాములు వారు బాణప్రహారం చేసి ఈ రాముడు చూసి వాడు వికటాటాసం చేశాడు. ఓ ఇతడేనా రాముడు అని అన్నట్ట. అని అప్పుడు అదే చెప్తున్నాడు, రామా నేను విరాధుడిని కాదు, కబంధుడిని కాదు, నీ పరాక్రమం చూడడానికి నేను వచ్చాను సుమా అని చెప్పాడు. అన్న తర్వాత రాములు వారు వజ్రాయుధంతో సమానమైనటువంటి బాణాలన్నీ కూడా వేశారు. ఎన్ని వేసినా వాడికి ఏమి అవ్వలేదు, మానసికంగా కూడా వాడికి ఏమీ దెబ్బతినలేదు. అప్పుడు ఈ కుంభకర్ణుడు అవన్నీ కూడా వాడి శరీరాన్ని పీల్చేస్తున్నాయి. అవి పీల్చినప్పటికీ కూడా వాడు ఇంకా గదని ప్రయోగిస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఈ వాడి గద ఏంటంటే చాలా గొప్ప శక్తి కలది అని చెప్పారు. దేవతల సైన్యాన్ని కూడా వాడు గడగలాడించాడు వాడి గదా యుద్ధంతో. అటువంటి గదని తిప్పి వానర సేన అందరినీ కూడా తరిమి కొట్టాడు. అప్పుడు రాములు వారు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించారు అని చెప్పారు. అందువల్ల ఆ వాయువ్యాస్త్రం ప్రయోగించడానే వాడి చెయ్యి తిరిగిపోయింది అన్నారు. ఆ తర్వాత చెయ్యి తిరిగిపోతే గావు కేకలు పెడుతూ పడిపోయి కేకలు పెట్టాడు. అప్పుడు ఈ చెయ్యి తిరిగిన తర్వాత ఆ చెయ్యి వానరుల మీద పడింది. ఆ చెయ్యి పడి ఎంతోమంది వానరులు పిండి పిండి అయిపోయాక అంతటి వాడు. మనకి భారత యుద్ధంలో కూడా ఘటోత్కచుడిని చంపితే భీముడు చెప్తాడు, పుత్ర అటుపడు అటుపడు అని. వాడు పడిపోతే వాడి మీద ఎన్నో కొన్ని ఎంతమందో దుర్యోధనుడి యొక్క సేన పిండి పిండి అయిపోయారు. ఆ రకంగా ఇక్కడ కూడా అప్పుడు వాడు ఈ ఒక చెయ్యి పడిపోయింది. అప్పుడు ఒక చేతితోటే వాడు యుద్ధాన్ని మొదలు పెడుతున్నట్ట. ఒక సాల వృక్షాన్ని పీకి అది పట్టుకొని రాముల వారి యుద్ధానికి వస్తున్నట్టు వాడు. అప్పుడు రాములు వారు ఈ వాడి బాహువుని మళ్ళీ ఖండించాడు. ఖండించిన తర్వాత వాడి పర్వతంలాగా పడిపోయాడు అట్లా. ఆ రకంగా రెండు బావులు ఖండింపబడ్డాయి. అప్పుడు వాడు కేకలు వేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు రాములు వారు రెండు బాణాలు వేశారట. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి బాణాలు ఒకేసారి సంధించి వేశారట. వేసి పాదాలు రెండు కొట్టారు.
ఆ తర్వాత పాదాలు ఎప్పుడైతే భూమి మీద పడిపోయాయో అప్పుడు వాడు శబ్దం చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు బాహువులు ఖండించారు, పాదాలు ఖండించారు. అప్పుడు తొడల్ని చూసుకొని తొడల సహాయంతో వాడు యుద్ధం చేస్తున్నట్ట. ఇటువంటి వాడు చూడండి వాడు. అది ఎలా ఉందంటే చంద్రుడి మీదకి రాము ఎలా వస్తాడో అలా రాముల వారి మీదకి వస్తున్నట్టు వాడు తొడల మీదే నడుచుకుంటూ. అంటే చిట్ట చివరి పొనవు ప్రాణం ఉన్నంత వరకు పోరాడాడు అనమాట వాడు. ఆ రకంగా అప్పుడు రాముల వారు ఏం చేశారంటే వాయువేగంతో వెళ్ళేటువంటి ఐంద్రాశ్రమం అనే దాన్ని వేశారు. అది ఎలా ఉందంటే ప్రళయకాలంలో భీకరంగా ఉండేటువంటి బ్రహ్మదండంలా ఉన్నంత అది రాక్షసులకు అశుభాన్ని కలిగించేది, వానరులు శుభాన్ని కలిగించేది అన్నారు. అప్పుడు అది వాడి వెళ్తున్నది. రాముల వారు కుంభకర్ణుడి మీద ఆ బాణాన్ని వేశారు. గతంలో దేవేంద్రుడు వజ్రాయుధం ఎలా ప్రయోగించాడో ఆ రకంగా ప్రయోగించారు అని చెప్పారు. అప్పుడు ఈ రాముల వారు ఇంద్రుడు వృత్రాసురుని ఎలా సంహరించాడో అలాగా కుంభకర్ణుడి శిరస్సును ఖండించారు అని చెప్పారు. అంటే మనకి పురాణాల్లో ఇంద్రుడు వృత్రాసురుడు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎక్కువ చెప్తుంటారు. ఎందుకంటే ఏ పురాణమైనా చెప్తారు. మహాభారతంలో కూడా ఇంద్రుడికి వృత్రాసురుడికి అంటే చరిత్రలో యుద్ధం అంటే ఇంద్రుడు వృత్రాసురుడి మధ్య జరిగిన యుద్ధం అనమాట. అందుకు పదే పదే ఇంద్రుడికి వృత్రాసురుడు జరిగిన యుద్ధము అని చెప్తుంటారు. ఈ రకంగా కుంభకర్ణుడు లంకలో పడిపోయాడు. వాడు పడిపోయినప్పుడు దానికి వాడు లంకలో పడితే వాడు ధాటికి ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఇల్లు గోపురాలు అన్నీ కూడా శిథిలం అయిపోయాయి అని చెప్తున్నారు. ప్రాకారం కూడా కూలిపోయింది పడిపోతే. అటువంటి వాడు అప్పుడు కొన్ని కోట్ల మంది వానరుల్ని వాడు సంహరించాడు వాడు పడిపోయినప్పుడు అని చెప్తున్నారు. అప్పుడు రాముల వారి యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూసి దేవతలు, మహర్షులు, గరుత్మంతుడు, వీళ్ళ యక్షులు, గంధర్వులు అందరూ కూడా అంతరిక్షంలో చూస్తున్నారు. వాళ్ళందరూ యుద్ధం ఎలా అవుతున్నారా అని ఉత్కంఠతో ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ రాక్షసులందరూ వాళ్ళు సంతోషంతో ఉన్నారు దేవతలు. ఈ రావణాసుడు మాత్రం అయ్యో నా తమ్ముడు కుంభకర్ణుడు వెళ్ళిపోయాడా అని బాధపడుతున్నాడు. అప్పుడు అవలీలగా చంపేసే రాములు గారు అని చెప్పి అంటున్నారు. అప్పుడు విభీషణుడు అప్పుడు చెప్పాడు, నాయనా నాశనం అయిపోతావు, నువ్వే కాదు అందరినీ చంపుతావు, నువ్వు సీతమ్మని ఇచ్చి అని చెప్పి విభీషణుడు చెప్పాడు. ఆ విభీషణుడు చెప్పింది వెళ్ళలేదే అని అప్పుడు పశ్చాత్తాపడ్డాడు కానీ ఉండడు వాడు. అప్పుడు త్రిశూరుణ్ణి, నరాంతకుణ్ణి వాళ్ళందరినీ పంపించాడు. ఈ అంగదుడు వచ్చి ఈ వీళ్ళని ఈ నరాంతకుణ్ణి వీళ్ళని కూడా సంహరించాడు అని చెప్పారు. ఆ తరువాత మనకి ఈ దేవాంతకుడు, త్రిశిరుడు, నీలుడు వీళ్ళు వచ్చారు. వాళ్ళు హనుమంతుల వారి చేతిలో చనిపోయారు. తర్వాత నీలుడి చేతిలో మహోదరుడు అనేవాడు చనిపోయాడు. ఏ రకంగా యుద్ధం జరుగుతుంటే ఈ వానరుల చేతిలోనే వీళ్ళందరూ చనిపోతున్నారు. అప్పుడు అతికాయుని గురించి విభీషణుల వారు రాముల వారికి చెప్పారు. ఈ అతికాయుడు అనేవాడు రావణాసుడు కుమారుడు. వీడు చాలా పరాక్రమం ఉన్నటువంటి పర్వతం ఎలా ఉంటుందో అట్లా ఉంటాడు వాడు అని చెప్పారు. వీడు దేవదానవులను కూడా అందరినీ బాగా లొంగదీసుకున్నాడని చెప్పారు. కాబట్టి వీడు ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం ఉన్నటువంటి కదా అని చెప్పారు. అంటే వీడికి పెనుతండ్రుడు యుద్ధోన్మత్తుడు, తర్వాత మత్తుడు అంటే మహాపారుషుడు వీళ్ళందరూ చనిపోయారని చెప్పి వీడు కోపం వచ్చింది. వీడికి కోపం వస్తే వాడు పంపించారు. వాడు ఎలా ఉన్నాడంటే కొన్ని వేల మంది సూర్యులు ఒకేసారి వస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో ఉన్నాడు అని చెప్పారు. వీళ్ళందరికీ ఇంద్రుడితో శత్రుత్వం అనమాట. ఇంద్రుడికి అందరూ శత్రువులే. వాడు వస్తూనే వాడి పేరు చెప్పుకొని నేను మహాధనుష్ఠానం చేశాడు. అది వాడి ఈ ధనుసుతో వాడు చేసిన శబ్దం అంటే వానరులు భయపడిపోయారు. అప్పుడు ఈ వానరులందరూ కూడా వాళ్ళని ఒకరొకరు సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు వీడు ఎలా ఉన్నాడంటే అప్పుడు మహావిష్ణువు త్రివిక్రమావతారంలో ఎలా ఉన్నారో అలా ఉన్నట్టు వీడు ఈ అధికారి. అది చూసే వీళ్ళు భయపడిపోయారట యుద్ధభూమిలో. అప్పుడు అందరూ మళ్ళీ వెళ్ళి రాముల వారి శరణ పోయారు. వీడు ఇంత పర్వతంలో ఉన్నాడు, వీడితో యుద్ధం ఎలా చేయడము అని చెప్పేసి. అప్పుడు రాముల వారు చూసి ఏమిటి వీడు ఇలా ఉన్నాడు అని విభీషణుడు అడిగారు. ఎవడయ్యా అతను? చాలా విశాలమైనటువంటి రథం మీద కూర్చొని ఉన్నాడు కదా, సింహంలా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు కదా, వీడు అని చెప్పి అడిగారు. అడిగితే ఇతడు సూర్యకిరణాల్లో ఉన్నాడు కదా, వీడికి రాహుధ్వజం ఉన్నది, రెపరెపలాడుతున్నది అని అడిగారు. అప్పుడు ఈ అనుకర్షము అనేటువంటి
ఈ ఉన్నది వీడికి ధ్వజ పతాకంతో ఉన్నది మహారథం అని చెప్పారు. అప్పుడు ఈ రామచంద్ర వారి ఇలా అడగానే విభీషణుడు చెప్తున్నాడు, ఈ రావణాసురుడు యొక్క వీడు రావణుడు చాలా బలవంతుడు. ఈ రావణుడికి 10 తలలు ఉన్నాయి, దశగ్రీవుడు. వాడి రావణాసురుడు కుబేరు తమ్ముడు. అటువంటి చాలా భయంకరమైన యుద్ధాలు చేస్తుంటాడు. కాబట్టి ఈ అధికారుడు ఆ రావణాసురుడు కొడుకు అని చెప్పాడు. వీడు వేదాలు కూడా నేర్చుకుంటాడు, వేదాలు శాస్త్రాలు కూడా తెలుసుకున్నాడు. అంటే వేదాలు శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు కూడా రాక్షసులు అవుతారన్నమాట. మరి ఆనాడే వేదాలు శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు రాక్షసులు అయ్యారంటే మరి ఇవాళ వేదాలు చదువుకున్న వాళ్ళు ఎవరు, అందరూ మంచి వాళ్ళని అనుకోవచ్చా అని నాకు అనుమానం వస్తుంది. అప్పుడు వీడు రావణాసురుడు ఎంత వీరుడో వీడు కూడా అంత వీరుడే అని చెప్పారు. కాబట్టి వీడు రథం మీద కూర్చోగలడు, అస్త్రం మీద కూర్చోగలడు, ఏనుగు మీద కూర్చోగలడు, ఎక్కడ కూర్చున్నా యుద్ధం చేయగలడు వీడు అని చెప్పారు. అందరూ అన్ని రకాల యుద్ధం చేయలేరు. కొందరు రథం మీదే చేయగలరు, కొందరు అశ్వం మీద కూర్చొని చేయగలరు, కానీ వీడు ఎక్కడ కూర్చున్నా యుద్ధం చేయగలరు అని చెప్పారు. చెప్పిన తర్వాత వీడి ఉన్నటువంటి రథం ఏమైతే ఉన్నాడో అది బ్రహ్మచారి అనుగ్రహం వల్ల లభించింది అని చెప్పారు. బ్రహ్మచారి అపాప అడిగితే అందరికీ అన్ని ఇస్తుంటాడు ఆయన. వీడు మంచివాడా చెడ్డవాడా అని చూడాలి. కాబట్టి ఈ బ్రహ్మచారి గురించి వీడు తపస్సు చేశాడు. రావణాసుడు పత్ని పేరు ధాన్యమాలిని అనేసి, ఆ ధాన్యమాలిని కొడుతు అనమాట వీడు బ్రహ్మచారిని తపస్సు చేస్తే బ్రహ్మచారు వాడికి కావలసినటువంటి అస్త్రాలన్నీ ఇచ్చారు. సురల చేత అసురుల చేత మరణం లేకుండా వరం ఇచ్చారు. అంటే మానవుడు మాత్రమే ఉండిపోయాడు అనమాట వీడికి కూడా. అంటే ఇలా వీళ్ళందరూ వరాలు పొంది ఏంటంటే మానవుడి చేతులు మాత్రమే చనిపోయేటువంటి అర్హత ఉంది వీళ్ళందరూ కూడా. అందుకే రాముడు గారు ఏదో వానరులో రావాలి. నరుడు వా తీర్చడం వానరుడు, వీళ్ళ వల్ల మాత్రమే చనిపోయేటువంటి పరిస్థితి వీళ్ళందరికీ ఉంది. మరి వీళ్ళు చావాలంటే నరుడో వానరులో రావాలి. అందువల్ల బ్రహ్మగారి అనుగ్రహం వల్ల అన్నీ పొందాడయ్యా వీడు అని చెప్పారు. ఇతని వెంటనే నువ్వు చూడవలసింది అని చెప్పారు రాముడు గారితో. అప్పుడు ఈ అధికారి కూడా చాలా ఘోరంగా యుద్ధం చేశాడు. ఈ వానరులందరూ కూడా ఈ చెట్లు అభివృద్ధి చేస్తున్నారు. అప్పుడు వాడు ఏమన్నాడంటే ఈ వానర సైన్యంతో అందరితో రాముల వారి దగ్గర వచ్చి నేనేమో రథం మీద ఉన్నాను, ధనుస్సు బాణం అన్నీ పట్టుకుని ఉన్నాను, నువ్వేమో సామాన్యుడును, నేను నీతో యుద్ధం చేయను అన్నాడు వాడు. అని నువ్వు నాతో సమానంగా ఉంటే అప్పుడు నాతో యుద్ధం చెయ్యి, సిద్ధం కాదానిది అని చెప్పాడు. అప్పుడు లక్ష్మణ స్వామి వారు వచ్చారు. లక్ష్మణ స్వామి వచ్చి వాడితోటి ఈ యుద్ధం చేయడానికి వచ్చారు. వీడు చాలా బలపరాక్రమాలు ఉన్నాయి కాబట్టి వాడు సౌమిత్రితో లక్ష్మణ స్వామితో అంటున్నాడు, నువ్వు కుర్రాడివయ్యా, యుద్ధ విద్యలో నీకేమి పెద్దగా ప్రావీణ్యం లేదు కదా, నువ్వు వచ్చిన తోనే వెళ్ళిపో, నువ్వు నాతో యుద్ధం చేయలేవు, నేను మృత్యుతుల్యుడు అయిపోతావా నువ్వు అని అడిగాడు వాడు. అది నేను ప్రయోగించే బాణాలకి నిన్నెవరూ రక్షించలేరు అని చెప్పారు. నేను వేస్తే బాణము హిమ్మత్పరత కూడా ఇదైపోతుంది, అలాంటి నువ్వేం చేస్తావు నాతో యుద్ధము అని చెప్పాడు వాడు. వ్యర్థంగా ప్రయత్నం చేసుకోవయ్యా నువ్వు అని లక్ష్మణ స్వామి చెప్పాడు వాడు. అప్పుడు వాడు అలా మాట్లాడితే ఈ లక్ష్మణ స్వామి గారు చాలా కోపం వచ్చింది. ఊరైన వెందుకురాలా ప్రజల పాలు పలుకుతావు, తన గురించి దాన్ని పొగుట్టుకోకూడదు నాయన అని చెప్పారు. చెప్పిన తర్వాత నీ యుద్ధంలో కూడా నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నువ్వు చూపించు అని చెప్పారు అని లక్ష్మణ స్వామి గారు చెప్తున్నారు. ఒకసారి వామనావతారంలో ఏమైందో గుర్తు తెచ్చుకోరా నువ్వు అని చెప్తున్నారు. వామనావతారంలో బాలుడిగానే వచ్చాడు, బాలబ్రహ్మచారిగా వచ్చారు స్వామివారు. వచ్చి మరి బలిచక్రవర్తిని ఏం చేశారో నీకు తెలుసు కదా, ముల్లోటాలని స్వామివారు ఆక్రమించారు కదా, మరి అప్పుడు బాలుడే కదా, కాబట్టి బాలుడు అని నువ్వు నన్ను కొట్టిపారడానికి వీల్లేదు అని చెప్పారు. ఈ రకంగా ఈ అధికాయుడు యుద్ధం చేస్తున్నాడు. లక్ష్మణ స్వామి వారు కూడా వాడి బాణాలని ఖండిస్తున్నారు. ఈ రకంగా అవుతున్నప్పుడు అధికాయుడు రుద్రుడి బాణాల నుండి కూడా కొన్ని ప్రహారం చేశాడు అని చెప్పారు. ఆ రకంగా యుద్ధం అవుతున్నది. యుద్ధం అవుతూ ఉండగా చివరికి వాడు సంహరించాడు. అప్పుడు ఈ రావణాసురుడు తెలిసింది, ఇంతమంది చనిపోతున్నారు కదా, చనిపోతూ ఉంటే ఇంతటి శత్రువులు ఎవరూ సంహరించలేనటువంటి వాడి అతికాయను కూడా సంహరించాడు లక్ష్మణస్వామి. ఇక పరిస్థితి ఏమిటి అని యోధులందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఇంద్రజిత్ వచ్చాడు. ఇంద్రజిత్ వచ్చి నువ్వెందుకు భయపడతావు, నేను ఉన్నాను కదా, నేను చూస్తాను పర్వాలేదులే అని అన్నాడు. అని
వచ్చాడు ఇంద్రజిత్తు. వచ్చి ఏం చేశాడంటే వాడు బ్రహ్మాస్త్రం ప్రయోగం చేశాడు. వాడు ఏమంటున్నాడంటే, ఇంద్రజిత్తు బతికుండగా నువ్వు బాధపడడానికి వీలేదంట. ఇంద్రజిత్తు బతికుండగా నువ్వు బాధపడకు, నేను చూస్తాను, ఇప్పుడే వెళ్తాను, రామాలక్ష్మణుని కూడా బయటికి పంపించేస్తాను అని చెప్తున్నాడు. ఆనాడు అప్పుడు బలి చక్రవర్తి యజ్ఞవేదికలో వామనమూర్తి ఏ రకంగా బలం ప్రదర్శించారో నేను అటువంటి బలం ప్రదర్శిస్తానంటాడు. విష్ణు అంటే ద్వేషం వెళ్ళదు, కానీ మళ్ళీ ఆ విష్ణుమూర్తి ఉదాహరణ ఇస్తున్నాడు వాడు అని వెళ్ళాడు. సూర్యుడు, చంద్రుడు అందరూ కూడా చూస్తూ ఉంటారు సుమా అని చెప్పాడు. ఆ ఇంద్రజిత్ అలా పలికి రావణాసురుడు యొక్క ఆజ్ఞ తీసుకొని అక్కడి నుంచి యుద్ధానికి బయలుదేరాడు. వాడు కూడా సూర్య తేజస్సుతో ఉన్నాడు అని చెప్పారు. తర్వాత వాడు ఏం చేశాడంటే ఈ అగ్ని పెట్టుకున్నాడు. ఆ అగ్ని చుట్టూరా కూడా దర్భల్ని పెట్టాక ఒక సజీవంగా ఉన్నటువంటి నల్లని మేకని పెట్టుకున్నాడు. అంటే వాడు అవన్నీ చేస్తాడు. అవన్నీ ఆ మేక కంఠాన్ని పట్టుకున్నాడు. దాన్ని అగ్నికి ఆవుతి ఇచ్చాడు. వీటివన్నీ ఇటువంటివి చేస్తాడు. తంత్ర పూజలు, తాంత్రిక పూజలు అన్నీ ఎక్కువ చేస్తాడు ఇంద్రజిత్తు. అందుకే వాడి బలం ఎక్కువ. మరొక విషయం ఏంటంటే ఇంద్రజిత్తు ఒకే భార్య, ఆ భార్యతోటే ఉండడము, ఇంకా ఆ స్త్రీ విషయంలో ఎక్కడ పొరపాటు లేదు ఇంద్రజిత్తు. అందుకు వాడిని సమరించడం అంత సామాన్యం కాదు. రావణాసురుడు భ్రష్టుడు, స్త్రీ విషయంలో వాడు పతనమైపోయాడు. అది ఎక్కడైతే స్త్రీ విషయంలో వాళ్ళు పతనం అవుతారో వాళ్ళకి బలం ఉండదు. కానీ స్త్రీ విషయంలో చక్కగా ఉండి ఎక్కడ పొరపాటు చేయని వాళ్ళని మాత్రం కష్టం జయించడం. వాడు ఆ రకంగా అగ్నికి ఆవుతి ఇచ్చాడు. అప్పుడు అగ్నిజ్వాలన్నీ కూడా ఒక్కసారి వచ్చాయట. ఆ అగ్నిజ్వాలను ఏమి చూపించాయట, విజయం లభిస్తుంది అనే రకంగా సూచనలు కనిపించేది. విజయం సాధించాడు ఇక్కడ, సాధికమైనప్పటికీ విజయం సాధిస్తాడు ఇక్కడ. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఈ అగ్నిదేవుడు కూడా మేలి బంగారాలు ధరించి వచ్చి స్వయంగా వచ్చాట. అగ్నిదేవుడు వచ్చి స్వయంగా ఆవుతులు స్వీకరించాట, హోమద్రవ్యాన్ని స్వీకరించాడు అగ్నిదేవుడు. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఈ బ్రహ్మాస్త్రాన్ని ఆవాహనం చేసి ధనుసుని రథాన్ని ఉంచాడు. ఈ బ్రహ్మాస్త్ర మంత్రాలతో వాటిని అభిమంత్రించాడు. అప్పుడు అగ్నికి అభిషులు సమర్పించాడు. బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసి సూర్యచంద్రుడు, నక్షత్రాలు వీళ్ళందరూ కూడా భయపడ్డారు. అప్పుడు ఎప్పుడైతే వీడి బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేశాడో ఇంద్రజిత్తు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ అందరికీ కూడా భూతాలన్నీ కూడా భయపడ్డాయి అని చెప్పారు. నక్షత్రాలు భయపడ్డాయట. అంతరిక్షంలో ఉన్నటువంటి ఇతర ప్రాణులందరూ కూడా భయపడ్డాయి అని చెప్పారు. ఎలా ఉన్నాడంటే వాడు చాలా తేజస్సుతో ఉన్నాడు. వాడు అగ్ని కార్యాలు ఎక్కువ చేశాడు. స్వయంగా చేసి వాడు హోమాలు చేసి వాడు బళ్ళు చేసేవాడు. అప్పుడు వాడు ఆకాశానికి ఎగిరిపోయాడు. అదంతా పాటుగా ఆకాశంలో ఎగిరి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు వాడు యుద్ధోత్సాహంతో రాక్షస సైన్యులందరూ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా విజయం సాధించాలి అనేటువంటి దీక్షతో వస్తున్నారు. వాళ్ళు వస్తుంటే ఈ వానరులందరూ చూస్తున్నారు. వాడు కనిపించడు, ఆకాశంలో ఉంటాడు, బాణాలు వేసిస్తున్నాడు. ఈ రకంగా చేస్తుంటే ఈ వానరులు పాపం బాధపడుతున్నారు. అప్పుడు వానరులు ఒక్కసారి చూసి పర్వతాలు, వృక్షాలు అవన్నీ వేస్తున్నారు వాటి మీద. వాడు వాటినన్నిటిని కూడా మళ్ళీ కిందకు వచ్చేలా చూస్తున్నాడు. వాడు ఈ రకంగా చేస్తుంటే వాడు ఏం చేశాడంటే 10 బాణాలు వేసి జాంబవంతుని గాయపరిచాడు. 30 బాణాలు వేసి నీలుడిని కొట్టేశాడు. తరువాత ఈ సుగ్రీవుణ్ణి, వృషభుణ్ణి, అర్జునుణ్ణి అందరినీ సమస్యలు చేశాడు. అప్పుడు వాడు ఏం చేశాడంటే చాలా బాణాలు ప్రయోగించి మిగిలినటువంటి వానరులందరినీ కూడా ప్రాణాలన్నీ కూడా ఇక పోయే పరిస్థితి వస్తుంది అన్నట్టు కొట్టాడు. అప్పుడు వాడు ముందుకు వస్తున్నాడు. వచ్చి ఈ దైవదత్తమైనటువంటి బలం ఉన్నది కాబట్టి వాటికి ఈ ఖడ్గాలు, అస్త్రాలు అవన్నీ ప్రయోగించి వానరుల్ని త్వరగా పిండి చేసేస్తున్నాడు వాడు. ఈ రకంగా ఉండగా పర్వత ప్రమాణంలో ఉన్నటువంటి వానరులు కూడా వాడి ధాటికి నిలబడలేకపోతున్నారు. వాడు చాలా మాయతో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు వాడు అగ్నిజ్వాల వలె ఉన్నటువంటి శూలాలు, ఖడ్గాలన్నీ కూడా ఈ వానరుల సైన్యాన్ని ప్రయోగించిన తర్వాత ఒక్కసారి వాడు అప్పుడు ఏం చేశాడంటే ఈ అస్త్రాలు ప్రయోగం చేస్తే వానరులందరూ కూడా పడిపోయారు. అప్పుడు
ఈ వీడి యొక్క ఈ అద్భుతమైనటువంటి చేస్తే బాణ పరంపరను చూశాడు. చూసి వాడు అప్పుడు అన్నాడు, నేను బ్రహ్మాస్త్రం వేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు రాముడు వారు చూశారు. చూసి నాయనా వాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు, మనం లొంగినట్లుగా నటిద్దాం, నటించి భూమి మీద పడిపోదాం. పడిపోతే వీడు వెళ్ళిపోతాడు. వానరులందరినీ కొట్టేశాడు వీడు. కాబట్టి వాడు చాలా తెలివైన వాడు, బ్రహ్మగారి నుంచి వరాలు పొందినవాడు. కాబట్టి భయంకరమైనటువంటి ఆకాశంలో కనబడకుండా వాడు భయంకర రూపంతో యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడిని వధించడం ఎలాగా అని ఒక్కసారి ఇది అస్త్రమైన బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుడికి సంబంధించింది కాబట్టి ఆ బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. అంతేగా నేను అలా అనుకుంటున్నాను. మన మీద అది పడినందుకు మనం ఏమీ అనుకోకూడదు. అంటే బ్రహ్మాస్త్రానికి ఎదురు వేయకూడదు. దానికి ఎదురు మీరు అస్త్రం వేసారనుకోండి ప్రమాదం వస్తుంది. దాన్ని గౌరవిస్తే అది మిమ్మల్ని చేయకుండా ఉంటుంది అని మనకి మహాభారతంలో ఇటువంటి రహస్యాలు చాలా చెప్తారు శ్రీకృష్ణ స్వామి గారు. ఏ అస్త్రాలు వస్తే ఎలా ఉండాలి. కొన్ని అస్త్రాలు నారాయణాస్త్రం వస్తుంది, నేల మీద పడిపోవాలి అంతే. నారాయణాస్త్రాన్ని భీముడు వద్దని చెప్తున్నా నారాయణాస్త్రానికి ఎదురుగా వెళ్తాడు, ఇబ్బంది పాలవుతాడు. అప్పుడు కృష్ణస్వామి గారు చెప్తారు, భీమా చెప్పాను నేను నారాయణాస్త్రాన్ని నేల మీద పడిపోతే ఏం చేయదని చెప్తాను. లేదంటే అవేలే నారాయణాస్త్రానికి అందరూ అయిపోను. శ్రీకృష్ణ స్వామి గారు అందుకే ఆయుధం ధరింపనని చెప్పారు. ఆయన ఆయుధంతో ఊరటే మాట సాయం చేస్తానన్నారు. ఆ మాట సాయం చేయాలని నిలబెట్టారు పాండవులు. ఆయన లేకపోతే పాండవులు ఏం నిలబడతారు. అప్పుడు వాడు చాలా వానరులందరూ పడిపోయారయ్యా, సైన్యం అంతా కూడా శోభావీనమైపోయింది. ఇప్పుడు మనం రోషాన్ని హర్షాన్ని పక్కన పెట్టాలి. పక్కన పెట్టి మనం కూడా స్పృహ కోల్పోయినట్టు పడిపోయిందాము అని చెప్పారు. మనని చూసి వాడు మనం చనిపోయాం అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. అంటే అవేళ ఆపద గట్టెక్కాలి వాళ్ళు. ఆనాడు అప్పుడు వెంటనే ఆపద నుంచి బయటపడాలి. తర్వాత రేపటి సంగతి రేపు చూస్తారు. ఇంకా వీళ్ళు యుద్ధం చేశారనుకోండి, ఏమవుతుందో తెలియదు మనకి. వాడిని సంహరించడం సాధ్యం కాదు. సహాయంగా వానరులు ఎవరు లేరు, వీళ్ళందరూ పడి ఉన్నారు. అందువల్ల రాములు వారు అన్నారు అలా చేద్దామయ్యా అని. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఈ వాడి బాణ పరంపరకి పీడింపబడినట్లుగే అలా ఉండిపోతే వాడు అనుకున్నాడు, రామలక్ష్మణ్ కూడా పడిపోయారు, ఏం సాధించాను అని వెంటనే వెళ్ళాడు. నాన్నగారు చంపేశాను అందరినీ, ఇంకెవ్వరూ లేరు అన్నాడు. అబ్బా శవాసురా కొడక అని రావణుడు సంతోషించాడు. అప్పుడు ఏమైందంటే రామలక్ష్మణులు అలా పడిపోయారు, స్పృహ లేకుండా ఉన్నారు. వానర సైన్యం అంతా పడిపోయింది. అప్పుడు సుగ్రీవుడు, నలుడు, అంగదుడు, జాంబవంతుడు అందరూ కూడా ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు విభీషణుడు సైన్యం అంతా ఇలా ఉన్నాడని చూసి ఓదారుస్తున్నాడు సుగ్రీవుణ్ణి, వాళ్ళందరినీ కూడా. రామలక్ష్మణులు కూడా విషాదానికి లోనయ్యారే, వాళ్ళు కూడా మూర్ఛితులైపోయారే, కాబట్టి మీరు భయపడకండి, ఇది బ్రహ్మగారి యొక్క వచనాన్ని గౌరవించడమే సుమండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంద్రజిత్తు యొక్క అస్త్రాల ప్రభావాన్ని వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి అది బ్రహ్మాస్త్రం కాబట్టి అది ఇంద్రజిత్తు అది ప్రయోగం చేశాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించడం కోసమే రామలక్ష్మణులు అలా పడిపోయారు అని చెప్పారు. కాబట్టి మీరు విచారించద్దు అనుకున్నాడు. అప్పుడు హనుమంతుల వారు, విభీషణుడు వీళ్ళిద్దరూ కూడా చాలా కాలం అలా చూశారు. అనుకున్నారు, ఈ వానరులలో చాలామంది వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తున్నారు కదా, ప్రాణాలతో ఎవరైనా ఉన్నారేమో చూద్దాము, ఎవరైనా ఉంటే వాళ్ళని ఓదారుద్దాము అని విభీషణుడు తర్వాత హనుమంతుల వారిద్దరు కూడా కారణాలు పట్టుకొని తిరుగుతున్నారు రణభూమిలో. ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా వాళ్ళు ఈ పాకలు చెడిపోయాయి, చేతులు చెడిపోయాయి, ఎవరు చెడిపోయాయి, చిన్న అభిన్నం అయిపోయి శరీరాలు పడిపోయి నెత్తులు కారుతోంది. అలా ఉన్నారు అందరూ కూడా. వాళ్ళు సుగ్రీవుని చూశారు, అంగదుని చూశారు, నీలుని చూశారు. అందరూ కూడా కొన ఊపిరితో ఉన్నారు. సుగ్రీవుడితో సహా అందరూ కొన ఊపిరితో ఉన్నారు. అయ్యో బ్రహ్మగారి వల్ల వచ్చిన బ్రహ్మాస్త్రం ప్రయోగం చేసి ఇంద్రజిత్తు 67 కోట్ల మంది అన్నమాట, 67 కోట్ల మంది, సప్తషష్ఠి హతాకోట్యో వానరానాం తపస్వినాం అన్న పంచమశేషన వల్లభైన స్వయంభువ అన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా అతులు చేసేసాడే అనుకున్నారు. అప్పుడు వానర సైన్యాన్ని చూశారు హనుమంతుల వారు, విభీషణుడు. అప్పుడు చూస్తే జాంబవంతుడు ఉన్నాడు అక్కడ. జాంబవంతుడిని చూశారు. చూసిన తర్వాత అయ్యా ఎలా ఉన్నారు మీరు అని అడిగారు. అప్పుడు జాంబవంతుడు అన్నాడు,
నాయనా అతను గోరు పెట్టడం లేదు, రాక్షస శ్రేష్ఠుడా పదునైన బాణాలు తగిలేదయ్యా, చాలా గాయాలు తగిలిపోయాయి, నేను చూడలేకపోతున్నాను నేను, కానీ నీ కంఠస్వరం బట్టి నువ్వు విభీషణుడు అని పోలుస్తున్నాను అని అన్నాడు. అని నాయనా వాయుదేవుని ప్రభావంతో అంజనాదేవికి కలిగినటువంటి పుణ్యాత్ముడైనటువంటి వానరోత్తముడైనటువంటి ఆంజనేయ స్వామి క్షేమంగా ఉన్నాడా అని అడిగారు. ఇది మనం గమనించవలసింది. అప్పుడు అంజనా సుప్రజాయన మాతరిస్వానుత హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్ అని అడిగాడు. ఆంజనేయ స్వామి క్షేమంగా ఉన్నాడా అని. జాంబవంతుని మాటలు విన్నాడు విభీషణుడు. నాయన అప్పుడు ఏమన్నాడంటే, నైవరాజన సుగ్రీవే నా అంగదే నా విరాగవే ఆర్య సందర్శిత శ్రేణు యథా వాసుతే పరా. రాముల వారి గురించి అడగలేదు, సుగ్రీవుడి గురించి అడగలేదు, కానీ ఈ మారుతి గురించి అడుగుతున్నామేమిటి అని అడిగాడు. అంత సుగ్రీవుడు కానీ అంగదుడు కానీ ఎవరి మీద శ్రద్ధ చూపించలేదు, శ్రద్ధ జరగట్లేదే నువ్వు, ఒక్క వాయుసూతుడి మీద ఎందుకు శ్రద్ధ అని అడిగాడు. అప్పుడు అంటున్నాడు, శృణ్ణైతో సాధువుల యస్మాత్ వృక్షామి మారుతి తస్మిన్ జీవిత వీరేతు ఆత్మప్యాహతం బలం హనుమతి ఉండితే పురాణే జీవింతోపి వయాహత జరతే మారుతాత మారుత ప్రతిమోజుది వైశ్వాన సమయ వీర్యే జీవితాస తతో భవేత్ అన్నాడు. నాయన మారుతుని గురించి అడగడానికి ఉన్న కారణం ఏమిటో చెప్తున్నాను విను. హనుమంతుడు జీవించి ఉంటే వానరులందరూ బతికినట్టుదే. ఆ మారుతి కనుక ప్రాణాలు విడిచినట్లయితే మనమందరము బతికి ఉన్నప్పటికీ కూడా చనిపోయిన వాళ్ళతో సమానము అని చెప్పాడు. ఎందువల్ల అంటే అతడు వాయుదేవుడితో సమానమైన బలం ఉన్నటువంటి వాడు. అగ్నిదేవుడు అంటే అగ్నిదేవుడిలో ఎటువంటి తేజస్సు ఉందో అంత తేజస్సు ఉన్నటువంటి వాడు, మహావీరుడు. ఆయన ప్రాణాలతో ఉంటే మన జీవితాలకి ఒక ఆశ ఉన్నది అని చెప్పాడు. మారుతి ఉంటేనే జీవితం మీద ఆశ అయ్యా అని చెప్పాడు. అప్పుడు హనుమంతులు వారు వచ్చారు అక్కడికి, జాంబవంతుడి గారికి వచ్చి పాదాలకి నమస్కారం చేశారు. చెప్పి నేను అంటే ప్రవర్ చెప్పడం నమస్కారం చేశారట. అది సాంప్రదాయం. తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా ప్రవర్ చెప్పడం చేయాలి. రాములు వారు కూడా అయ్యా నేను దశరథుడి కుమారుణ్ణి రామచంద్రుడిని తమకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పి చెప్పాలట. అది పద్ధతి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఆ రకంగా చేశారు. చెప్తే జాంబవంతుడు పాపం ఈ ఆంజనేయ స్వామి వారిని చూశాడు, ఆ మాటలు విన్నాడు. ఆ మాటలు వినేసరికి జాంబవంతుడికి పునర్జన్మ వచ్చినంత ఆనందం కలిగిందిట. నాకు మళ్ళీ జన్మ వచ్చింది అనేటువంటి భావన కలిగింది. అప్పుడు జాంబవంతుడు అన్నాడు, నాయన ఆడెట్ల హరిసాబ్దులా వానరాం శ్రాతుమర్రసి నన్ను తమేషాం పరమసఖ అని చెప్పాడు. నాయన ఈ వానరులందరినీ కాపాడవయ్యా అని అడిగాడు. ఈ కాపాడాలంటే నువ్వే సమర్థుడు, మరోవెవరు సమర్థులు లేరయ్యా, నీలాంటి పరాక్రమశాలి మరొకరు లేడయ్యా అని చెప్తున్నాడు జాంబవంతుడు. చెప్పి ఈ వానర కోటి అందరికీ కూడా నువ్వే ఆప్తమిత్రుడు అయ్యా అన్నాడు. వానర కోటికి ఆప్తమిత్రుడు ఆ తీసింది. నరకోటికి అందరికీ అతనే ఆప్తమిత్రుడు అండి. మనందరికీ ఆప్తమిత్రుడు ఎవరు? ఆంజనేయ స్వామి. వాస్తవం. సంకట కటే మిటే సపపీర జప నిరంతర హనుమత వీర. మన సంకటమోచన్ హనుమాన్, వారణాసిలో ఉన్న సంకటమోచన్. అభయాంజనేయుడు ఆయన. ఆంజనేయ స్వామి వారికి ఎన్ని పేర్లు ఉన్నాయి అవన్నీ ఒక సూచి తయారు చేయండి. అభయాంజనేయ, భక్తాంజనేయ, దాసాంజనేయ, వీరాంజనేయ, ఎన్ని నామాలు. అసలు ఏ దేవతైనా అన్ని నామాలు ఉన్నాయి ఆలోచించారు. ఇప్పుడు రాముడు వారికి రఘురాముడు, దాసరథి ఏవో ఇలా ఉంటాయి. కానీ ఆంజనేయ స్వామి వారికి అన్నీ కూడా విశేషణాలు. వీరత్వం ఉంది కాబట్టి వీరాంజనేయ, అభయమిస్తారు కాబట్టి అభయాంజనేయ, దాసుడు కాబట్టి దాసాంజనేయ, భక్తుడు కాబట్టి భక్తాంజనేయ, ఇలాగే పంచముఖాంజనేయ, ప్రసన్నవదనగా ఉంటారు కదా ప్రసన్నాంజనేయ. ఇలాగే ఎన్ని నామాలు ఆంజనేయ స్వామి వారు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని నాయనా ఇటువంటి పరాక్రమం ఉన్నవాడు ఇంకెవడు కనిపించడయ్యా, నువ్వు ఒక్కడవేనయ్యా అని చెప్తున్నారు. అందుకు విస్తారంగా చెప్తున్నాను నేను. ఇది చెప్పిన తర్వాత నాయన నువ్వు సంతోషం కూర్చవలసింది అందరికీ కూడా అని చెప్పి అప్పుడు అక్కడ నువ్వు సముద్రం మీదుగా అంతరిక్ష మార్గంలో వెళ్ళు, హిమాలయ పర్వతాలకు వెళ్ళు.
ఇవాళకి కూడా హిమాలయ పర్వతాల్లో మనకు కనిపించవు, మనకు తెలియదు కానండి ఎన్నో దివ్య ఔషధాలు ఉన్నాయండి. అక్కడికి వెళ్ళడం కష్టము, అవి ఏమిటో తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవరో మానేరు ఉంటారు, మనకు తెలీదు. అవి పరిశోధన చేస్తే కనుక ఎంతో ఉపకరిస్తాయి హిమాలయాలు అని చెప్పి అక్కడ నీకు స్వర్ణమయమైనటువంటి వృషభగిరి అనే మహాపర్వతం కనిపిస్తుందయ్యా. అంటే స్వర్ణం అంతా. అక్కడ ఆ వృషభగిరికి కైలాస శిఖరానికి మధ్యలో ఒక పర్వతం ఉంటుంది, దాన్నే ఓషధి పర్వతము అంటారు అని చెప్పాడు జాంబవంతుడు. అక్కడికి వెళ్ళు, అక్కడ ఎన్నో రకాలైన ఔషధాలన్నీ కూడా కనిపిస్తాయి అని చెప్పారు. అక్కడ 4 దివ్య ఔషధాలు కనిపిస్తాయా అని చెప్పారు. అంటే మన వాళ్ళు సంజీవ పర్వతం తెచ్చారు అంటారు, కానీ అక్కడ వృషభగిరి దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఓషధి పర్వతము అని చెప్పారు. ఇక్కడ అయ్యో శత్రుదోర్మచ్చే ప్రదీతం అవతలప్రమం సర్వోషధి మీద దక్ష ఓషధి పర్వతం, దక్ష ఓషధి పర్వతము అని చెప్పి దాని పేరు వాల్మీకి రామాయణం ప్రకారం. అది కూడా మనకి ఈ వాల్మీకి రామాయణంలో ఇంత విస్తారంగా మనకు తెలియజేస్తున్నారు. అక్కడ 4 ఔషధాలు ఉంటాయి అని చెప్పారు. అవి ఏమిటంటే మృత సంజీవిని చేయవ, విసర్జ కాండీమపి, సావర్ణ కాండీం చేయవ, సంధాన కాండీం తథా అని చెప్పారు. అంటే 4 ఔషధాలు. అంటే మనం కేవలం మృత సంజీవిని తెచ్చారు అనే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, చిన్నప్పటి నుంచి అదే విన్నాం మనం. కానీ 4 ఔషధాలు తెచ్చారు ఆయన అని చెప్పారు. మొదటిది మృత సంజీవిని, మృతం సంజీవజతి ఇది మృత సంజీవిని అన్నారు. అంటే చనిపోయిన వాడిని బతికిస్తుంది మృత సంజీవిని, అది మొదటిది. రెండోది జీవనానంతరం సంచార క్షమతాయే విసర్జం కరోతి ఇది విసర్జకరణి అన్నారు. రెండోది విసర్జకరణి, అంటే ప్రాణాలు వచ్చేసాయి. ప్రాణాలు వచ్చిన తర్వాత ప్రాణం వచ్చింది కానీ మళ్ళీ వాడికి వెళ్ళే శక్తి కావాలి కదా. మనకు కూడా చూడండి, డాక్టర్లు ఏం చేస్తారంటే ఆపరేషన్ అయిన తర్వాత మీరు కొన్నాళ్ళ పాటు ఈ విటమిన్స్ వాడాలి, ఇవి వాడాలి, ఎనర్జీ బాగా రావాలి, అప్పుడు మీరు కొన్నాళ్ళ తర్వాత మీరు నడవడం చేయడం సాధ్యం అవుతుంది అని చెప్తారు కదా. అలాగా వాడికి ప్రాణం వచ్చేస్తుంది. ప్రాణం వచ్చినప్పుడు కూడా వాడు సంచరించాలి, చెయ్యాలి అంటే ఉన్న బాధను తొలగించాలి. అది విసర్జన వల్ల అవుతుందన్నమాట. మూడోది విసర్జే కుడితే తత సంధానం కరోతి ఇది సంధానకరణి. ఇప్పుడు గాయాలు అవుతాయి, బాణాలు కూర్చుంటాయి, కత్తిపోట్లు తగ్గుతాయి, అగ్ని అది బాణం ఆగ్నేయాస్త్రం అది వేశారనుకోండి కాలిపోతుంది, అన్నీ ఉంటాయి, అన్ని రకాల గాయాలు ఉంటాయి. ఆ గాయాలన్నీ కూడా మానిపోతాయి. మానిన తర్వాత చర్మం మామూలుగా రావాలి కదా. మనం ఇప్పుడు ఆయింట్మెంట్ పెట్టండి, అది పెట్టండి, చర్మం మామూలుగా వస్తుంది. ఎంత పెట్టినా అది అలా ఉండిపోతుంది, మనకి పోదు. మనకి ఇచ్చిన టీకావే అలా ఉండిపోతుంది. టీకా కూడా పోయిందా? పోదు, ఎవరికి పోదు. పూర్వం, ఇప్పుడు మరి ఏమో తెలియదు. మనకైతే టీకాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ విసర్జకరణి చేస్తే ఏమవుతుందంటే, సంధానకరణి చేస్తే ఈ గాయాలు పోయిన తర్వాత అసలు గాయం తగిలింది అన్నటువంటి పరిస్థితి కూడా ఉండదు. గాయం తగిలిందని కూడా తెలియకుండా చర్మం పూర్తిగా కలిసిపోతుంది అని చెప్పారు. తరువాత తతో ప్రాణకృత వైవర్ణ్యం వ్యాయ ప్రదేశాంతర సావర్ణం కరోతి ఇది సావర్ణకరణి అన్నారు. గాయాలు మానిపోయిన తర్వాత మళ్ళీ శరీరం మంచి శోభిల్లుతుంది అనమాట. అంటే గ్లో. ఇప్పుడు ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ ఇది వాడితే ముఖం నిజంగా ఆడుతుంది అనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, పిక్చర్ అడ్వర్టైజ్మెంట్ అవన్నీ ఉంటుంది. ఇది పెడితే ఏమవుతుందంటే మంచి తేజస్సు వస్తుంది, అట్లా శోభ వస్తుంది అనమాట, గ్లో వస్తుంది అనమాట అని చెప్పి ఈ రకంగా ఈ 4 చెప్పి నువ్వు ఆ 4 ఔషధుల్ని అంటే మృత సంజీవని, విసర్జకరణి, సంధానకరణి, సావర్ణకరణి ఈ 4 ఔషధులను తీసుకుని రావాల్సింది, వెంటనే రావయ్యా అని చెప్పారు. ఆ ఔషధులు తీస్తే ఆ ప్రభావంతో వానరులందరూ కూడా జీవితులవుతారు అని చెప్పారు. చెప్తే ఆంజనేయ స్వామి వారు వెంటనే బయలుదేరిపారు. మా నాన్నని అడగాలి, మా అమ్మని అడగాలి, నాకు ఇప్పుడు పని ఉన్నది, నాకు ఇవాళ ఏదో అక్కడ ఉన్నది, ఏమని అడిగారండి. మనం ప్రవచనానికి రావాలంటే 100 ప్రశ్నలు అడుగుతాం. అయ్యా పారాయణకి రండి, విష్ణు సహస్రనామం నేను రేపు అవదండి, ఆదివారం పెట్టుకోడు, ఆదివారం అయితే వస్తాను కదా అంటావు. ఆంజనేయ స్వామి వారు ఏమైనా అడిగారా? కండిషన్ చెప్పారా? వెళ్ళాలి, వెళ్తాను తాత అంతే, వెళ్ళిపోయి బయలుదేరి అప్పుడు ఈ సముద్రం మీద నుంచి త్రికూట పర్వతానికి వెళ్ళిపోయారు వారు. వెళ్ళిన తర్వాత ఆ త్రికూట పర్వతం నుంచి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఎలా ఉన్నారంటే మళ్ళీ ఎప్పుడు పర్వతంలానే ఉంటారు ఆయన. అప్పుడు ఆ త్రికూట పర్వతం కూడా అణిగిపోయింది ఈయన దాటిది. అప్పుడు ఆమె యథాస్థితికి రాలేకపోయింది ఆ పర్వతం. అప్పుడు వాయువేగంతో ఆయన అందరూ కూడా ఆయన వెళ్ళారు. అప్పుడు అక్కడ ఉన్న వృక్షాలన్నీ పడిపోయాయి అని చెప్పారు.
అక్కడి నుంచి వారు మలయగిరి మీద వెళ్ళారట. అది మేరుగిరిలా ఉంటుంది అని చెప్పారు. అక్కడి నుంచి స్వామివారు తన శరీరాన్ని పెంచి అక్కడ యక్షులు కిన్నరులు అందరూ చూస్తుండగా స్వామివారు సముద్రం మీద ఉన్నటువంటి అగ్ని జ్వాలల్ని, వచ్చేటువంటి అగ్ని ఎలా ఉంటుందో గుర్రం ఉంటుంది అక్కడ. ఆ గుర్రాన్ని ఏంటంటే అగ్ని జ్వాలలు వస్తూ ఉంటాయి సముద్రంలో. అలాగా స్వామివారు ఉన్నారు అని చెప్పారు. అద్భుతంగా ఉన్నారన్నారు. అప్పుడు వారు అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ స్వామివారు మహాశబ్దం, గొప్ప అద్భుతమైన శబ్దం చేశారట, అది వినేసరికి రాక్షసులందరూ కూడా భయపడి వాళ్ళ కదలికలు మానేశారు, కొయ్యబారిపోయారు అని చెప్పారు. అప్పుడు రాములు వారిని నమస్సుప్వాద రామాయ మారుతిర్భీమ విక్రమ రాఘవార్థే పరం కర్మ సమేత పరంతప అంటే ఒక్కసారి మళ్ళీ రాములు వారిని ధ్యానించుకున్నారు. అంటే మనం కూడా ఏదైనా మంచి పని మీద, ముఖ్య పని మీద, ఏ పని మీద వెళ్ళినా ఒకసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకోవాలి. అంటే జయచిత్బలో రామో లక్ష్మణత్వ మహాబల భగవంతుడిని ధ్యానించుకోవాలి. భగవంతుడిన ఒక ఆయన చెప్పారు, మనం ఇంట్లో బయలుదేరుతున్నప్పుడు అమ్మతో నాన్నతో చెప్తాము, ఇగో ఇవాళ నేను ఈ పని మీద వెళ్తున్నాను, ఎప్పుడు వస్తాను నాన్న అని అడుగుతాను మీరు. అంటే ఇగో ఇప్పుడు 10 గంటలకు వెళ్తున్నాను కదా, 4 గంటలకు వస్తాను అనేది. 4 గంటల నుంచి మీ దృష్టి ఎలా ఉంటుంది? అయ్యో 3:30 అయింది, ఇంకా అరగంటలో వస్తాడు. 4:45 అయింది, ఇంకో 1/4 గంటలో వస్తాడు. 4 అయింది, ఇంకా రాలేదే. 4:30 అయింది, ఇంకా రాలేదే అని మీరు బయట కూర్చుంటారు. అంటే మన పిల్లడు 4 గంటలకు వస్తానన్నవాడు 4 గంటలు రాకపోతే మీరు ఆతృతతో ఇంకా రాలేదు ఏమైందబ్బా అని. పూర్వం అంటే మొబైల్ లేవు కదా, పాపం అలా కూర్చోవాలి. ఇప్పుడు మొబైల్ వెంటనే నాన్న ఎక్కడున్నావు, ఇంకా రాలేదేమి అని మీరు ఫోన్ చేసేస్తారు. ఆయన ఏమన్నాడంటే, మీరు భగవంతుడి దగ్గర కూర్చొని వెళ్ళేటప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా వెళ్తున్నాను, ఇలా వస్తాను అని చెప్పేస్తే ఆయన కూడా చూస్తాడు. అయ్యో మీరు 4 గంటలే రావాలి, సురక్షితంగా మీరు ఎలా అయితే సురక్షితంగా రావాలనుకుంటారో ఆ భగవంతుడు కూడా వీడు 10 గంటలకు వెళ్ళాడు, 4 గంటలకు వస్తాడు పరీక్ష రాసుకొని, 4 గంటలు సురక్షితంగా వచ్చేలా చూస్తాడు భగవంతుడు. ఆ బాధ్యత ఆయన తీసుకుంటాడు. కాబట్టి ఒకసారి ఆయన చెప్పి వెళ్ళండి అని చెప్తారు. అలాగా రాముల వారిని స్మరించుకున్నారు, రాముల వారిని దండం పెట్టుకున్నారు, చేసుకుని ఘనకార్యానికి సిద్ధమయ్యి ఆంజనేయ స్వామి వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆకాశంలో బయలుదేరి వెళ్తున్నారు వారు ఈ ఆకాశ మార్గంలో వెళ్తుంటే ఏమీ అలసట లేదు వారికి, వెళ్ళిపోతున్నారు. వెళ్తుంటే ఈ స్వామివారు జాంబవంతుడి మాటలను దృష్టిలో పెట్టుకున్నారు. అప్పుడు హిమవత్ పర్వతం మీద అక్కడ హిమవత్ పర్వతం మీద శిఖరాలన్నీ ఉన్నాయి. ఆ పర్వతాలన్నింటినీ చూశారు. దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, పవిత్రమైనటువంటి ఆశ్రమాలన్నీ ఉన్నాయి అని చెప్పారు హిమాలయ పర్వత ప్రాంతాల్లో. అక్కడ ఈ బ్రహ్మగారి స్థానం చూశారు, ఆయన కైలాసం చూశారు, ఇంద్రుడి ప్రదేశం చూశారు. శివుడు తన శరాలన్నీ కూడా అంటే తన బాణాలు ప్రయోగించేటువంటి భూమి ఉందిట, అది చూశారట. హయగ్రీవుణ్ణి ఆరాధించేటువంటి స్థానాన్ని చూశారట. ఈశ్వరుని చేత ఖండింపబడి బ్రహ్మగారి శిరస్సు పడిపోయింది కదా, ఆ ప్రదేశం చూశారట. యమకింకరులు అప్పుడప్పుడు అలా వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారట, ఆ ప్రదేశం చూశారట. తర్వాత బ్రహ్మగారు ఇంద్రుడికి వజ్రాయుధం ఇచ్చిన స్థలాన్ని చూశారట. కుబేరుడి నిలయాన్ని చూశారట. ఉత్తర దిక్కులో కుబేరుడు ఉంటాడు. తర్వాత సూర్యుని భార్య అయినటువంటి ఛాయాదేవి, ఆమె సూర్యకాంతిని తగ్గించడం కోసం విశ్వకర్మ భాస్కరుని సంబంధించినటువంటి ఆ స్థానం చూశారట. బ్రహ్మగారు దేవతల దర్శనం ఇవ్వడం కోసం ఆ స్థానంలో కూర్చుంటారట, ఆ స్థానం చూశారట. శంకరుడు తన ధనుస్సుని పెట్టిన చోటుని చూశారట. పాతాళంలో ప్రవేశించేటువంటి ప్రదేశాన్ని చూశారట. ఇన్ని స్థలాలని చూశారట. మనం ఎప్పుడు వినుంటాం ఇన్ని స్థలాలు ఉంటాయి హిమాలయాల్లో అనేసి, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పారు. అంటే వాల్మీకి మహర్షిని మన మీద ఎంత ప్రేమో, అయ్యో పాపం వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి అని వాళ్ళు కూడా గ్రంథంలో పెట్టారు వారు. అప్పుడు జాంబవంతుడు చెప్పిన ప్రకారంగా ఆ కైలాసగిరిని చూశారు స్వామివారు. అక్కడ ఉన్నటువంటి శిలని చూశారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు మధ్యలో వృషభ పర్వతానికి కాంచనాద్రికి మధ్యలో ఉన్నటువంటి సర్వసిద్ధ పర్వతాన్ని చూశారు. చూసి దేదీప్యమానంగా ఉన్నది అది. ఒక్కసారి ఆశ్చర్యపోయేట, చూడండి ఎంత గౌరవమో ఎంత సంప్రదాయమో. ఒక్కసారి తిరిగి ప్రదర్శన చేశాక ఏదో ముందుగా గారి వెంటనే తీసుకోవడం కాదు. అందుకే మనం ఒక అన్నం తినాలన్నా పరమాత్మను స్మరించుకొని అది భగవంతుడు నివేదన చేసి తింటాం. ఒక మందు కూడా మందు వేస్తున్నప్పుడు మంత్రం ఉంది, ఔషధం అనేసి మంత్రం చదువుతాం. వైద్యో నారాయణో హరి అని మంత్రం చదువుతాం, మంత్రం వేసుకోవాలి. మనం ఏ పని చేసినా భగవంతుని స్మరించుకునే చేయాలండి. అది చూపిస్తారు మనకి ఆంజనేయ స్వామి వారు. అక్కడ ఆ ఔషధి పర్వతికి ప్రదర్శన చేసి ఆ ఔషధులు ఎక్కడ ఉన్నాయా అని చూస్తున్నారట.
అంటే కొన్ని వేల యోజనాలు ప్రయాణం చేశాక ఈ లంకటి వెళ్ళడానికి 100 యోజనాలే. ఇక్కడ ఇది లంక ఎక్కడ ఉంది, హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి, అంత దూరం వెళ్ళారు అంటే కొన్ని వేల యోజనాలు ప్రయాణం చేశారు. అలసట మాత్రం పొందలేదు. అక్కడంతా కొండ మీద చూస్తున్నారు వారు. చూస్తూ ఉంటే దివ్యౌషధులన్నీ ఉన్నాయి అక్కడ. అవి దివ్యౌషధులు తీసుకోవడానికి ఎవరో వచ్చారనేసి ఆ ఔషధులు మాయమైపోయాయి, అదృశ్యమైపోయాయి, కనిపించిన మనిషి. అప్పుడు అవి కనిపించినట్టే. అప్పుడు ఒకసారి కోపం ఉంటుంది వారికి. కోపం వచ్చి గర్జించారు. గర్జించిన తర్వాత ఒక్కసారి పర్వతాన్ని చూసి ఇలా అన్నారట, ఏం పర్వతోత్తమా, రాములు వారి పట్ల ఆదరం లేదా నీకు అని అడిగాక. అని ఇదే నీ దృఢనిశ్చయమా, అలా అయితే నా బాహుబలాన్ని చూపిస్తాను నీకు అని హెచ్చరించాక. అని చెప్పిన తర్వాత ఒక్కసారి వృక్షాలు మదపటేనుగులు అన్నీ ఉన్నటువంటి పర్వతశిఖరాన్ని పట్టుకున్నారు ఆంజనేయ స్వామి వారు. పట్టుకొని కట్టలించాక. అప్పుడు ఆ గిరీశం ఉండమంటే నుగ్గు అయిపోతుంది. అప్పుడు అక్కడ ఈ వానరోత్తముడు ఈ రకంగా చేస్తూ అప్పుడు అలా ఏం చేశారంటే ఆ గిరిశిఖరాన్ని పట్టుకున్నారు, ఆకాశానికి ఎగిరారు. అప్పుడు సురలు అసురులు అందరూ కూడా వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కూడా గడగడలాడిపోతున్నారు. అప్పుడు యక్షులు సిద్ధులు అందరూ చూస్తున్నారు. చూస్తూ ఉంటుంటే గరుత్మంతుడిలాగా ఆంజనేయ స్వామి వారు చాలా వేగంగా బయలుదేరారు. సూర్య తేజస్సుతో ఉన్నారట ఆయన. ఆ శిఖరంతో పాటు సూర్య తేజస్సుతో ఉన్నట్టుగా వారు అక్కడి నుంచి వచ్చారు. వచ్చి అంతరిక్షంలో ప్రవేశించారు. అప్పుడే సూర్యనారాయణమూర్తి వారు అనుకున్నారట, ఇదేమిటి సూర్యనారాయణమూర్తి వారు వస్తున్నారు, ఇది మరో సూర్యుడు ఎవరో వస్తున్నారు ఏమిటి అని అనుకున్నారట అందరూ కూడా. అప్పుడు ఈ వారు అది పట్టుకొని ఇక్కడికి మహావిష్ణువులా ఉన్నారు ఆంజనేయ స్వామి వారు అని చెప్తే, అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకం అండి ఆంజనేయ స్వామి వారు. బ్రహ్మ విష్ణు శివాత్మకం. బ్రహ్మగారు ఏం చేస్తారు, సృష్టి చేస్తారు. అంటే ప్రాణం ఇచ్చేది ఆయనే కదా, ప్రాణదానం చేస్తున్నారు కదా. చనిపోయిన వాడిని బతికించారు అంటే, నూతన జీవితం ఇచ్చారంటే బ్రహ్మగారు విధిరాత రాస్తారు కదా, వీడు ఇప్పుడు చనిపోవాలి, వీడికి ఆపద వస్తుంది, మళ్ళీ బయటపడతాడని. అది బ్రహ్మగారి పని చేస్తున్నారు ఆయన. విష్ణువు చేసే పని ఏమిటి, దుర్జనుడిని సంహరించడం, అది ఆయన చేశారు. లయం చేయడం, రుద్రుడు చేసే పని లయం చేయడం, అది ఆయన చేశారు. అంటే బ్రహ్మగారు చేసే పని, విష్ణువు చేసే పని, శివుడు చేసే పని, ముగ్గురు చేసే పని ఒక్క ఆంజనేయ స్వామి వారు చేశారు. అందుకే బ్రహ్మ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అంటారు. ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల దేవతల్ని పూజించినట్లే అని చెప్పారు. అప్పుడు ఈ ఆంజనేయ స్వామి వారు వచ్చేస్తున్నారు, వర్షం వస్తున్నారు. వానరులందరూ కూడా చూశారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు సంతోషంగా ఉన్నారు, సింహనాదం చేశారు. లంకలో ఉన్న రాక్షసులందరూ కూడా భయపడ్డారు. అప్పుడు ఈ త్రికూట పర్వత మధ్యలో వానర సైనికుల మధ్య దిగారు ఆంజనేయ స్వామి వారు. అప్పుడు సంతోషంతో విభీషణుడు సంతోషించాడు. అప్పుడు రామలక్ష్మణులకి ఈ ఔషధుల గాలి తగిలితే చాలు, ఔషధాలు మళ్ళీ చేయడము, పిండి చేయడము, రసం చేయడము, పోయడం అవేమీ లేదు. ఆ గాలి తగిలితే చాలట. అందరూ కూడా గాయాలన్నీ మాయమైపోయాయి, తేజోమూర్తులు అయిపోయారు. వానరులందరూ కూడా లేచి కూర్చున్నారట. వానరులందరూ కూడా పునర్జీవితులు అయిపోయారు అని చెప్పారు. అందరూ ఆరోగ్యవంతులు అయిపోయారు అని చెప్పారు. అయితే ఈ రాక్షసుల సంగతి ఏమిటి అని అడిగారు. అప్పుడు అది అయింది. అప్పుడు ఆంజనేయ స్వామి వారు మళ్ళీ వెళ్ళారు. వెళ్ళి ఆ ఔషధి పర్వతాన్ని హిమవత్ పర్వతం మీద పెట్టేశారు. తాత మళ్ళీ అవసరం ఉంటుందేమో ఇక్కడే పెట్టుకుందాం అని. అంటే సమాజానికి అందరికీ ఉపయోగించేటువంటి వస్తువులు మన ఇంట్లో మనం తెచ్చి పెట్టుకోకూడదు. అది మళ్ళీ ఆడ పెట్టిస్తే మళ్ళీ ఎవరికైనా అవసరం వస్తుంది, వాళ్ళకి ఉపయోగిస్తుందని అని మళ్ళీ పెట్టేశారు. పాపం మళ్ళీ రెండోసారి వెళ్తారు. అంటే మనం ఏమనుకుంటాం, ఆంజనేయ స్వామి వారు ఒకసారి వెళ్ళారు అనుకుంటాం, 2 సార్లు వెళ్ళారు. ఇది మొదటిసారి మొత్తం వానరులందరినీ రక్షించడం కోసం వెళ్ళారు. అప్పుడు సుగ్రీవుడు ఆజ్ఞ అయింది, లంకని దహించేశారు వీళ్ళు. అయితే ఇక్కడ వాల్మీకి రామాయణంలో చెప్పలేదు కానీ, మరి ఈ గాలి తగిలినప్పుడు, ఔషధుల యొక్క గాలి తగిలినప్పుడు వానరులందరూ లేచి కూర్చున్నారు కదా, మరి రాక్షసులు కూడా తగలాలి కదా, గాలి అందరికీ ఒకటేలా తగ్గుతుంది కదా, మీకోలాగా నాకోలా తాగదు కదా. అంటే వాడు రామరాసుడు చాలా తెలివైన వాడు. వాడు ఏం చేసేవాట, రాక్షసుడు చనిపోయిన వాడు చనిపోయినట్టే సముద్రంలో తోసేవాడు. సవాల్ ఎవరు కనిపించకూడదనేది. కనిపిస్తే భయపడతారు, తగ్గు ఇంతమంది చచ్చిపోయారని భయపడతారని ధైర్యంగా ఉండాలని ఎప్పటికప్పుడే పోస్తూ ఉండేవాడు. అంటే బతికే యోగం లేదు వాడు, బతికించే యోగం వీడికి లేదు. వాడు చనిపోతానంటే బతికించారండి. రాములు వారు అయితే బాధపడతారు, అయ్యో వీళ్ళు చనిపోయారని. అప్పుడు అంగదుడి చేతిలో కంపనుడు, ప్రసన్నుడు వీళ్ళందరూ కూడా చనిపోయారు. సుగ్రీవుని చేతిలో కుంభుడు అనేవాడు చనిపోయాడు. ఈ రకంగా యుద్ధం అయితే బ్రహ్మాండంగా ఆ రకంగా సాగుతున్నది.
వానరులదే పైచేయి అవుతున్నది. ఆంజనేయ స్వామి వారు నికుంభుడు అనేటువంటి వాడిని సంహరించారు. మకరాక్షుడు అనేవాడు వచ్చాడు. కుంభ నికుంభుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ మకరాక్షుడు ఏమిటంటే వీడిని పంపించాడు. వీడు ఎవడి పుత్రుడు? కరుడు, దూషణుడు, త్రిశిరుడు, వీరు ముగ్గురు వచ్చారు 14,000 సైన్యంతో. శూర్పణఖ వెళ్ళి చెప్తే వచ్చారు కదా, రాముల వారు ఒక్కరే అందరినీ సంహరించారు. ఆ కరుడు యొక్క కొడుకు వీడు మకరాక్షుడు అనేవాడు. ఒరే నాయనా, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి నువ్వు రామలక్ష్మణుని వానరులు జయించిరారా అని చెప్పాడు రావణుడు. వాడు అలాగే అని చెప్పి బయలుదేరాడు. వాడు ఈ రావణాసుడికి ప్రదక్షిణంగా నమస్కారం చేసి అక్కడి నుంచి వాడు బయలుదేరితే వాడు ఈ రథాన్ని త్వరగా తీసుకెళ్ళవయ్యా అని చెప్పాడు. అప్పుడు వాడు చెప్పాడు, మీ అందరూ కూడా ముందు మార్గంలో ఉండండి అని చెప్పాడు రాక్షసులందరికీ కూడా. ఆ రకంగా వాడు బయలుదేరితే ఈ రాక్షసులు కూడా అపశకునాలన్నీ ఎదురయ్యాయి అని చెప్పారు. అప్పుడు రాముల వారు మకరాక్షుణ్ణి సంహరించారు అని చెప్పారు. ఆ తర్వాత అప్పుడు ఇంద్రజిత్తు అదృశ్యమైపోయి కనిపించకుండా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు రాముల వారికి లక్ష్మణ స్వామికి తర్వాత ఇంద్రజిత్తు మధ్యని యుద్ధమైంది. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఒక మాయా సీతని సృష్టించాడు ఇంద్రజిత్తు. సృష్టించి అప్పుడు ఆంజనేయ స్వామి వారి ఎదురుగుండా ఆ మాయా సీతనేమో సంప్రదించాడు. అంతటి ఆంజనేయ స్వామి వారు కూడా అమ్మో సీతమ్మ వారు చనిపోయారు అని బాధపడతారు. అప్పుడు అయ్యో ఇంత యుద్ధం చూతులు చేయడం మనం ఇంద్రజిత్తు సీతమ్మ వారిని సంహరించేశాడు అంటే ఆంజనేయ స్వామి వారికి కూడా నమ్మకం కలిగే రకంగా చేశాడు, అంత మాయవాడు అని ఆంజనేయ స్వామి వారు బాధపడుతున్నారు. అప్పుడు లంకానగరం నుంచి వాడు బయటకు వచ్చి చేశాడు ఇదంతా కూడా. చూసిన తర్వాత ఈ ఆంజనేయ స్వామి వారు అన్నారు, ఆమె నిజంగా సైతే అని అనుకుని అప్పుడు ఈ వానరులందరూ కూడా ఏమి చేయగలి పరిస్థితిలో ఉన్నారు. ఏమి అన్నారు, ఇలా చేసావు నువ్వు సీతాదేవిని అలా జుట్టు పట్టుకొని తీసుకురావడం ఏమిటి, నువ్వు దురాచారుడురా అని చెప్పారు. అని ఇటువంటి పని ఎవరు చేస్తారు, అధమాధమ మార్గమే చేస్తారు సుమా అని చెప్పారట ఆంజనేయ స్వామి వారు. అప్పుడు ఈ రాముల వారి ధోరణిగా ఉన్నది ఆవిడ సాధ్వీమని, ఆవిడని నువ్వు ఈ రకంగా చేయడం తప్పు కదా, స్త్రీ హత్యకి పాల్పడ్డావు కాబట్టి నీకు రౌరవాది నరకాలు తప్పవసమా అని చెప్పారు ఆంజనేయ స్వామి వారు. అంటే స్త్రీని హత్య చేస్తే ఎటువంటి నరకప్రాప్తి అవుతుంది అనేది ఇంద్రజిత్తుడి ఆంజనేయ స్వామి వారు చెప్పారు. కాబట్టి నువ్వు ఆ రకంగా చేయడము అంటే నరకానికి నువ్వు మార్గం దగ్గర చేసుకుంటున్నావు సుమా అని చెప్పారు. ఆ తర్వాత వానరులందరూ కూడా రాక్షసులతో యుద్ధం చేస్తున్నారు. అప్పుడు విభీషణుడు వచ్చి మీరేమీ అలాగా భయపడకండి, ఇదంతా వాడి పనిన మాయా పన్నాగం ఉంది, సీతమ్మ వారికి ఏమీ అవ్వలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ ఇంద్రజిత్తు నికుంభులా హోమం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ నికుంభులా హోమం వాడు చేస్తే ఇంకా వాడిని జయించడం కష్టం. మనం అనుకున్నాను ఇందాక మేకను తెచ్చాడు, మేకను ఆవు తెచ్చాడు అని చెప్పి వాడు అవన్నీ చేస్తాడు. కాబట్టి మనం వెంటనే మీరు ఇక్కడ ఈ శోకాన్ని పక్కన పెట్టండి అని చెప్పాడు. మాయా సీత అనేది అంతా కూడా ఉప్పుదే అని చెప్పాడు. అంటే ఈ సందర్భంలో ఈ విభీషణుడు రావడానికి ముందు లక్ష్మణస్వామి అసలు ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి చాలా తీవ్రంగా మాట్లాడి అసలు ధర్మాచరణ వల్ల సుఖం కలుగుతుందా అని అడిగాడు లక్ష్మణస్వామి గారు. అంటే మనకు ఉపకరించే సందేశం అది. మనం ధర్మ మార్గంలో ఉన్నామండి, ధర్మ మార్గంలో ఉన్నందువలన మనకి సుఖం కలుగుతుందా, మనకి ఎప్పుడు లాభమే కలుగుతుందా అని అడిగారు. అయితే ధర్మో భగవద్భూతో రామనో నరకం ప్రజేత్తు భగవాన్ ధర్మయుక్తో దైవం వసమాపుని జాతు అని చెప్పారు. ధర్మం ఎప్పుడు సత్ఫలితాన్ని ఇస్తుంది, అధర్మం అనర్థాన్ని తెస్తుంది అంటారు కదా, మరి నువ్వు ధర్మాత్ముడు కదా, నువ్వు ఎందుకు కష్టాలు పడుతున్నావు అని అడిగాడు లక్ష్మణస్వామి రాములు గారు. మనం కూడా చాలా మంది అడుగుతుంటారు, నువ్వు ఎప్పుడు మంచి అంటావు, సత్యం అంటావు, ఇతరులకు ఉపకారం చేయాలంటావు, మరి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, మీ తమ్ముడో వాడు ఎవడో ఉన్నాడు చూడు, వాడు ఇవన్నీ లేవు, వాడు బాగున్నాడు చూడు అని అడుగుతారు. అదే లక్ష్మణస్వామి అడిగారు. అంటే కలియుగంలో ప్రజలకు ఇటువంటి అవి అనుమానాలు వస్తాయనే అడుగుతున్నారు లక్ష్మణస్వామి గారు. అప్పుడు ఈ ధర్మాచరణం సుఖము లాభము కలిగిస్తుంది అనేది ఉన్నదా, ధర్మాత్ముడికి ఎందుకు అనర్థాలు వస్తున్నాయి అని అడిగారు. అంటే మనకి కావాలి, అందరూ మనం కూడా ఇది వినాలి కదా. అలాగే ధర్మాచరణం వల్ల
సుఖం కలుగుతుంది, లాభం కలుగుతుందంటే నీకు ఈ కష్టాలు రాకూడదు కదా. నీకు ఇన్ని ఆపదలేదు. ఆ రావణుడు సుఖంగా ఉన్నాడే, రావణుడు హాయిగా భోగాలు అనుభవిస్తున్నాడు, రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, అందరితో సుఖంగా ఉన్నాడు కదా అని చెప్పి అసలు ఈ ధర్మ అధర్మ ఫలితాలు ఎంతవరకు ఉంటాయి, విరుద్ధంగా ఉన్నాయి కదా అని అన్నారు లక్ష్మణస్వామి. ధర్మం వల్ల ఆపదలు, అధర్మం వల్ల సుఖలాభాలు కలుగుతున్నాయి కదా అని అన్నారు. ధర్మం వల్ల ఆపదలు వస్తున్నాయట, అధర్మం వల్ల సుఖము లాభము వస్తున్నాయి కదా అని అడిగారు. ఇది విరుద్ధంగా ఉంది కదా అని అడిగారు. అసలు ధర్మాచరణం వల్ల సుఖాలు కలుగుతాయని, అధర్మం వల్ల దుఃఖం కలుగుతుందని అది నిజమా? అది నిజమైతే రావణాసుడు వీళ్ళందరికీ సుఖాలు ఎందుకు వచ్చేది అని అడిగారు. ఈ రకంగా అడిగితే పాపకర్మలు చేసేవాళ్ళు ఎవరున్నారో, అధర్మం చేసేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఈ రకంగా ఆది మధ్యము అంతము అనేటువంటి మూడు క్షణాలే ఉంటాయి కదా అని చెప్పి అడిగారు అని అద్భుతంగా ఆయన ప్రశ్నలు అడిగారు. అయితే దుర్బలమైనటువంటి నీటి ఆపద వచ్చింది కదా, సత్కర్మ వల్ల అదృష్టము శుభప్రదము అని ఎవరు చెప్పగలరు, అది అసమంజసం కదా అని చెప్పారు. ఈ రకంగా మీరు అడిగారు అన్ని విషయాలు లక్ష్మణస్వామి. కాబట్టి రాజ్యాన్ని పరీక్షించడం అనేది నువ్వు ఎందుకు సంకల్పించేవు అని ప్రశ్న అడిగారు. ప్రశ్న అడిగిన తర్వాత ఈ రకంగా నేను మాత్రం రాజ్యాన్ని పరీక్షించడం అనేది దోషము అని మాత్రం చెప్తున్నాను అని చెప్పారు. చెప్పి ధర్మ అర్థ కామాలు ఉన్నాయి కదా, అవి అందరికీ ఎలా స్వపిస్తాయి అంటే సంపదలు ఉన్నవాడికే సంపిస్తాయి అని చెప్పారు. సంపద ఉంటేనే ధర్మము అర్థము కామము ఉంటాయి, సంపద లేని వాడికి ఇవేవి ఉండవు. కాబట్టి ధర్మార్జనకి మాత్రమే కూడుకోవాలి ఎవడైనా సరే అని చెప్పారు. ఈ రకంగా చెప్పి నువ్వు పితృవాక్య పాలన కోసం రాజ్యము సంపదలు అన్నీ వదిలేసి వనాలకు వచ్చావు. దానివల్ల ఏమైంది, నీ సీతనేమో రావణాసుడు తీసుకుపోయాడా, ఇంద్రజిత్ ఏమో తీవ్రమైన దుఃఖాన్ని తెచ్చిపెట్టాడా, నా శౌర్యము నా పరాక్రమంతో నేను దీని అంతటి సరిచేస్తాను అని చెప్పారు. చెప్పి పురుషోత్తమ నువ్వు సత్యనిష్టతో ఉన్నావు కదా, అనంతమైనటువంటి అత్యంతమైనటువంటి బాహుబలం ఉన్నటువంటి వాడు కదా, అయినప్పటికీ కూడా నీ బుద్ధి బలాన్ని సాహసాన్ని ఎందుకు విస్మరిస్తున్నావు అని నువ్వు ధైర్యంగా ఉండవలసింది అని చెప్పారు. అప్పుడు ఇంద్రజిత్తు చెప్పాడు, ఈ నికుంభలా హోమం ఉన్నది, ఆ నికుంభలా హోమాన్ని మనం ధ్వంసం చెయ్యాలి, ఆ ధ్వంసం చేయడం కోసం లక్ష్మణస్వామిని పంపించవలసింది అని కోరాడు విభీషణుడు రాముల వారితో. చెప్పి తీసుకువెళ్తానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడు ఈ అభిచార హోమాలు చేస్తున్నాడు ఇంద్రజిత్తు. అవి బండపరచాలి అని లక్ష్మణస్వామి వారికి రాముల వారు ఆజ్ఞ ఇచ్చారు, లక్ష్మణ నువ్వు వెళ్ళవయ్యా అని. అప్పుడు విభీషణుడితో కలిసి లక్ష్మణస్వామి బయలుదేరారు. ఈ నికుంభల హోమం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళారు. జాంబవంతుడు, ఆంజనేయ స్వామి వారు వీరందరూ కూడా వెళ్ళారు. వెళ్ళి అప్పుడు విభీషణుడు చెప్పాడు, ఈ సేనా శిబిరాల్లో కూడా మన వాళ్ళందరూ ఉన్నారు, నువ్వు ఆజ్ఞాపించిన విధంగా ఈ లంకా నగరానికి 7 ద్వారాలు ఉన్నాయి, అక్కడ ఎన్నో ద్వారాలు ఉన్నాయి, ఆ ఉన్న ద్వారాలన్నిటి దగ్గర కూడా మన వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మనం నిష్కారణంగా మీరు ఏమీ తలనిలవద్దు, మీరు అనవసరంగా శోకం పడవద్దు అని చెప్పి ధైర్యం చెప్పాడు. ఈ లక్ష్మణ స్వామిని పంపించండి, ఆ రావణ సుతుడిని హతమార్చడానికి ఇప్పుడే వెళ్ళాలి, మనము ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు అని చెప్పారు. అని ఈ ఇంద్రజిత్తు బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు, ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మగారు వచ్చారు, బ్రహ్మగారి అనుగ్రహం వల్ల వరాలు పొందాడు. అందులో బ్రహ్మశిరము అనేటువంటి అస్త్రాన్ని కూడా పొందాడు. తర్వాత సారథి ఎలాగా అనుకుంటే అలా వెళ్ళేటువంటి రథాస్వాలు పొందాడు అని. అంటే సారథి అనుకుంటే చాలు, ఇక్కడికి వెళ్ళాలంటే రథము అశ్వం వాటికి వెళ్ళిపోతాయట, అటువంటి రథాన్ని అశ్వాన్ని పొందాడు. వాడు హోమకార్యాలు చేస్తూ ఉంటాడు, నికుంభల హోమం చేస్తాడు. అవి కనుక సిద్ధి చెందినట్లయితే మనం ఓడిపోవడం నిశ్చయము అని చెప్పారు. కాబట్టి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, ఇంద్రజిత్తు నువ్వు కనుక ఈ నికుంభల అనేటువంటి ఈ వటవృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ అభిచార హోమం చేసినట్లయితే చెయ్యాలి. ఒకవేళ అది పూర్తి అవ్వటం ముందే నీ శత్రువు కానీ నిన్ను దెబ్బతీసినట్లయితే, దెబ్బతీయడానికి వస్తే చాలుట, వస్తే అతని చేతిలో నీకు చావు తప్పదు. అంటే నువ్వు నికుంభల అనేది వటవృక్షం, ఆ వటవృక్షం దగ్గరికి వెళ్ళి అభిచార హోమం చేస్తూ ఉంటాడు. వీడు చేస్తున్నప్పుడు కనుక ఇతను ఇంద్రజిత్తు శత్రువు ఇతన్ని దెబ్బతీయడానికి బాణాలు శస్త్రం పట్టుకొని వచ్చినట్లయితే అది చాలుట.
వాడు ప్రయత్నం చేస్తే చాలు వాడి చేతిలోనే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాట. ఇది వరమా శాపమా అంటే శాపమే, వరంలా కనిపిస్తున్న శాపము అని చెప్పాడు. కాబట్టి ఇంద్రజిత్తుని ఈ రకంగా వాడి చావు ఉన్నది కాబట్టి అతన్ని వధించడానికి నువ్వు ఆజ్ఞ ఇవ్వాల్సింది అని చెప్పారు. అప్పుడు రాములు వారు చెప్పారు, వాడి మాయని నాకు తెలుసును, ఇంద్రజిత్తు మాయ అంతా కూడా వాడు చాలా తెలివైన వాడు, మాయల మారి, కాబట్టి వాడిని శత్రువైనప్పటికీ కూడా వాడి దుర్మార్గుడు, వాడి మాయాశక్తిని మనకు తెలుసును. కాబట్టి అప్పుడు లక్ష్మణ స్వామితో చెప్పారు, నాయన సుగ్రీవుడి వెనకాల ఉండేటువంటి వానర బలము, ఆంజనేయ స్వామి వారు, ఇంకా ఇతర కరసేన నాయకులు, జాంబవంతులు, వాళ్ళందరినీ సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళవలసింది, రావణుని సూర్యుడైనటువంటి ఇంద్రజిత్తుని జయించవలసింది అని చెప్పారు. అప్పుడు విభీషణుడికి అవన్నీ తెలుసును. కాబట్టి విభీషణుడు యొక్క కనుసన్నల్లోనూ ఉండవలసింది, విభీషణుడు కూడా నీతో వస్తాడు తన సచివులతోటి అని చెప్తే లక్ష్మణస్వామి వెళ్ళారు. అక్కడి నుంచి ఖడ్గం పట్టుకున్నారు, ధనుర్బాణాలు పట్టుకున్నారు. రాములు వారి పాదాలకి నమస్కారం చేసి అప్పుడు ఆయన చెప్పారు, ఈ ధనుస్సును ఎక్కుపెట్టి నేను బాణాలు ప్రయోగిస్తాను, దానివల్ల ఈ ఇంద్రజిత్తుని సంహరిస్తాను అని చెప్పారు. ఇప్పుడు నేను అతన్ని మృత్యుముఖానికి పంపిస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత వానరసేనతో కలిసి వారందరూ కూడా అక్కడ ఇంద్రజిత్తు యాగం చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఈ లక్ష్మణ స్వామి ఇంద్రజిత్తు మీద శరవర్షం కురిపించారు. ఆంజనేయ స్వామి వారు రాక్షసాన్ని అందరినీ కూడా సంహరించారు. అది చూశాడు ఇంద్రజిత్తు. అప్పుడు వాడు యుద్ధాన్ని సిద్ధమయ్యాడు. ఇంద్రజిత్తు మీద విజృంభమని, స్వామి సామాన్య యుద్ధం కాదు, విజృంభించండి మీరు అని లక్ష్మణ స్వామికి ఇంద్రజిత్తు మీద విజృంభించమని చెప్పారు విభీషణుడు. అప్పుడు ఈ లక్ష్మణ స్వామితో చెప్పిన తర్వాత శత్రువుని సంహరించడానికి ఎంతో సామర్థ్యం ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు కూడా ఒక మహావృక్షాన్ని కబలించి వేశారు. అప్పుడు రాక్షస సేనను పూర్తిగా ధ్వంసం చేశారు. కొంతమంది వేల మందిని ఆయన సంహరించారు ఆంజనేయ స్వామి వారు. అప్పుడు ఈ ఆంజనేయ స్వామి వారు రాక్షసులందరూ పరిగెడుతున్నారు ఆయన చూసి. అప్పుడు ఈ ఇంద్రజిత్తు వచ్చి ఆంజనేయ స్వామి ఉన్న దగ్గరికి రథాన్ని తీసుకెళ్ళు అని అన్నాడు. అప్పుడు ఎందుకంటే ఈ ఆంజనేయ స్వామి ఒక్కరు చాలు, మన వాళ్ళందరినీ సంహరిస్తాడు, ముందు ఆంజనేయ స్వామి పని చూడాలి అని అన్నాడు వాడు అని వచ్చారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు అన్నారు, నువ్వు నిజంగా శివుడు అయితే నాతో యుద్ధం చేయవయ్యా అని అడిగారు. అప్పుడు ఈ వాయుసూతంతో తలపడిన తర్వాతే నీ ప్రాణాలు ఉంటే నిలబెట్టుకోవయ్యా అని అన్నారు. అప్పుడు ఆంజనేయ ఇంద్రజిత్తు ఏం చేశాడంటే ఆంజనేయ స్వామి వారిని చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు విభీషణుడు అన్నాడు లక్ష్మణ స్వామితో, నాయన లక్ష్మణ స్వామి, ఈ ఇంద్రజిత్తు దేవేంద్రుడిని జయించినవాడు. ఇంద్రజిత్తు అంటే ఇంద్రుడిని జయించినవాడు అని అర్థం. అతడు ఇప్పుడు ఆంజనేయ స్వామి వారిని సంహరించడానికి కోరుకుంటున్నాడు. కాబట్టి వాడు చాలా తీవ్రమైన యుద్ధం చేస్తాడు. కాబట్టి నువ్వు వెంటనే రణరంగంలో ఇంద్రజిత్తు దగ్గరికి వెళ్ళవలసింది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంద్రజిత్తు లక్ష్మణ స్వామిని చూశాడు. ఇంద్రజిత్తు చూసి అప్పుడు విభీషణుని నిందించడం మొదలుపెట్టాడు. నువ్వు నా చిన్నాన్నవి అయినప్పటికీ కూడా నువ్వు వీళ్ళందరినీ తీసుకొచ్చావు కదా అని చెప్పారు. చెప్తే ఇంద్రజిత్తు ముందు ఇక్కడ భూతబలి ఇస్తాడు. అక్కడి నుంచి యుద్ధానికి బయలుదేరతాడు. అప్పుడు ఎవరికి కనిపించడు వాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని వాడు ఆ మర్రి చెట్టు దగ్గరికి వస్తాడు. వాడు ఆ మర్రి చెట్టు దగ్గరికి వాడు రాకముందే నువ్వు ఆ రథాన్ని, ఆ అశ్వాల్ని, ఆ సారథిని ధ్వంసం చేసి అప్పుడు వాడిని చంపాలి అని చెప్పారు. ఇన్ని షరతులు ఉన్నాయన్నమాట. అప్పుడు అలాగే అన్నారు స్వామివారు, లక్ష్మణ స్వామి. ఇంద్రజిత్తు కవచం చేసుకున్నాడు, రథంతో వస్తున్నాడు. అప్పుడు ఈ ఇంద్రజిత్తు అన్నారు, నాయన ఇంద్రజిత్తు లక్ష్మణ స్వామి అన్నారు, ఇంద్రజిత్తు నన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నానయ్యా నేను అని చెప్పారు. ఎప్పుడైతే అది అన్నాడో అప్పుడు నువ్వు వీళ్ళంతలో పుట్టేవు కదా, ఇక్కడ పెరిగావు కదా, నా తండ్రికి సాక్షాత్తు తమ్ముడివి కదా, నాకు పెనతండ్రివి కదా, ఇంత అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఇంత ద్రోహం చేస్తావా నువ్వు అని అడిగాడు విభీషణుడిని. ఇంద్రజిత్తు, నువ్వు ఇంత రాక్షసాతికి గౌరవాన్ని గంటలో కలుపుతున్నావు నువ్వు, ఛీ అని అన్నాడు. అని నీకు కర్తవ్యం ఏమిటో అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో కూడా తెలియదు నీకు, నీలో సోదరభావం లేదు, ధర్మం లేదు, దుష్టుడా అని అంటున్నాడు. అంటే వినాశకాలే విపరీత బుద్ధి. ధర్మాత్మను నిందించడం, వయసులో పెద్దవాడు పినతండ్రిని నిందించడం, ఆ నిందించడం వల్ల వాడికి చావు దగ్గర పడుతున్నాడు అనమాట.
అని ఆత్మీయులను కూడా దూరం చేసుకున్నావు నువ్వు అని విభీషణుణ్ణి నిందించాడు. ఆ తర్వాత నువ్వు పరాయివాడిని పచ్చని చేరుతున్నావు నువ్వు అని చెప్పి, నువ్వు పినతండ్రి అయినప్పటికీ కూడా నేను గౌరవంగా చూస్తూ ఉండేవాడిని అని అప్పుడు ఇంద్రజిత్ ఈ రకంగా చెప్తే విభీషణుడు అన్నాడు, నాయన నువ్వు దుష్టుడురా, నీకు శీలం లేదు, నీకు స్వభావం లేదు, మంచి ప్రవర్తన లేదు నీకు, అన్నగారి కొడుకుడురా నేను ఉపేక్ష వహిస్తున్నాను అని చెప్పారు. కాబట్టి నువ్వు ధర్మభ్రష్టుడు, నువ్వు పాప పనులు చేస్తున్నావు నువ్వు అని చెప్పి వాడి గురించి చెప్పారు. మహర్షుల్ని చంపడం, మహర్షినా మధుకోర సర్వదేవేచ్ఛ విగ్రహ అభిమానత కోపచ్చ వైరిత్వం ప్రతికూలత అని చెప్పారు. మహర్షుల్ని చంపడం ఘోరమైన పాపం రా. అందరూ దేవతలతో యుద్ధం చేయడం, కూడా గర్వంతో ప్రవర్తించడం, ఇవన్నీ కూడా వైరం పెట్టుకోవడం, ఇతరుల మేలు చూసి ఓర్వలేకపోవడం, ఇవన్నీ మహాపచారాలు సుమా అని చెప్పారు. ఈ దోషాలన్నీ ఉన్నటువంటి రావణాసురుడి జీవితాన్ని, ఐశ్వర్యాన్ని నశింపజేసేటువంటి ఉత్తమ వంశంలో జన్మించినప్పటికీ కూడా మీ అందరూ కూడా ఆ పరస్త్రీ హరణం అనేది ఉన్నారు చూసావా, అది నాశనం చేసేసుకోండి అని చెప్పారు. చెప్పి ఈ దోషాలన్నీ ఉన్నాయే ఇవన్నీ మేఘాలలాగా మీ యశస్సుని కప్పుతున్నానయ్యా అని చెప్పారు. కాబట్టి ఈ విషంతో కూడిన తేనెలా ఉందయ్యా నువ్వు చెప్పేవన్నీ కూడా అని అన్నారు. నీ తండ్రి అందుకే విషంతో కప్పిన తేనె లాంటి వాడు కాబట్టి అతన్ని పరిచయించాను అని చెప్పారు. ఈ కారణంగానే ఈ లంకానగరం పూర్తిగా నాశనం కావడం సత్యము అని చెప్పారు. చెప్పి నీకు నీతి లేదు, యమపాసంతో బంధింపబడ్డావు నువ్వు అని చెప్పారు. రామలక్ష్మణుని ఎదిరించేటువంటి ధైర్యం నీకుంటే ఇప్పుడు యుద్ధం చెయ్యి లక్ష్మణ స్వామితో అని చెప్పారు. అప్పుడు ఇంద్రజిత్తుకి లక్ష్మణుడికి కూడా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది అని చెప్పారు. ఈ రకంగా యుద్ధం జరుగుతున్నది, భీకర సమరం జరుగుతున్నదని చెప్పారు. అహోరాత్రాలు కూడా యుద్ధం అయిందని అన్నారు. ఈ రకంగా యుద్ధం అవుతూ ఉంటే ఇంద్రజిత్తు వెనక రాక్షసులు అందరూ కూడా తీవ్రమైన పోరు చేస్తున్నారు. ఈ రకంగా యుద్ధం జరుగుతున్నది. నేల నుంచి కూడా యుద్ధభూమి వరకు కూడా ఇంద్రజిత్తు అన్ని బాణాలు వేస్తున్నాడు. దేవేంద్రుడితో సమానంగా లక్ష్మణస్వామి వారు కూడా బాణాలు వేస్తున్నారు. ఇంద్రజిత్తు వాడి రథం యొక్క సారథి చనిపోయాడు. అప్పుడు వాడు అందరూ కూడా లక్ష్మణస్వామికి జయజయలు చెప్పారు. అప్పుడు లక్ష్మణస్వామి ఎప్పుడైతే తన రథం అశ్వాలు కూడా నీతమైపోయాయి ఇంద్రజిత్తుది, అప్పుడు కోపం వచ్చింది వాడికి. అప్పుడు ఇంద్రజిత్ ఏం చేశాడంటే లక్ష్మణస్వామి ఇంద్రజిత్తు ఇద్దరు కూడా విజయం కోసం యుద్ధం చేస్తున్నారు. విజయే నామ నిష్ఠాంతో వనే గజవృషా వివా అని అన్నారు. ఇద్దరు కూడా సన్నద్ధులుగా ఉన్నారు. ఈ రాక్షస శ్రేష్ఠులతో చెప్తున్నాడు వీడు ఇంద్రజిత్తు, మీ అందరూ కూడా నలుదిశలోని అంధకారం ఉన్నది కాబట్టి మన పక్షం వాళ్ళెవరో శత్రుపక్షం వాళ్ళెవరో తెలియకుండా ఉన్నది అని చెప్పాడు. కాబట్టి నేను ఇప్పుడే నగరానికి వెళ్ళి మరో రథం తీసుకొస్తాను అని చెప్పాడు. అప్పుడు ఇంద్రజిత్ అలా చెప్పగానే వానరులందరినీ కూడా వధించారు వారు. అప్పుడు మళ్ళీ మరో రథం మీద వచ్చాడు వాడు. వచ్చిన తర్వాత ఇంద్రజిత్తు చాలా బుద్ధి కౌశలం ఉంది వాడికి. అది చూసి వీళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. వందలు వేలు బాణాలు ప్రయోగం చేస్తున్నాడు. ఆ మహాపరాక్రమైన వానరులు కూడా తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అప్పుడు ప్రజలందరూ కూడా బ్రహ్మదేవుని ఎలా ఆశ్రయిస్తారో అలా లక్ష్మణస్వామిని ఆశ్రయించారు అని చెప్పారు. అప్పుడు ఇంద్రజిత్తు త్వరగా బాణాలు మారుస్తున్నాడు, ఎక్కుపెడుతున్నాడు, చేస్తున్నాడు. ఈ రకంగా ఈ లక్ష్మణస్వామి వారు కూడా అతని యొక్క బాణాల్ని మధ్యలోనే ఉపసంహరింపజేస్తున్నారు. ఈ రకంగా ఒకడి మీద ఒకడు బాణ ప్రయోగం చేసుకుంటున్నారు. ఈ రకంగా యుద్ధం అవుతున్నది. అప్పుడు రావణుడు కొడుకైనటువంటి ఇంద్రజిత్తు విభీషణుడి ముఖం మీద కూడా బాణాలు వేశాడు. విభీషణుడు కూడా ఈ రథాస్వాలు అవి పోయినటువంటి వజ్రాయుధంలాగా ఉన్నారు, బాణాలతో కొట్టాడు అని చెప్పారు. అప్పుడు ఇంద్రజిత్తు మీద తన పినతండ్రి అయినటువంటి విభీషణుడి మీద కోపం వచ్చింది వాడికి. అప్పుడు వారు ఒక మహాశరాన్ని ప్రయోగం చేశాడు. ఈ రకంగా యుద్ధం అవుతూ ఉండగా చివరికి యుద్ధం జరుగుతున్నది. అప్పుడు లక్ష్మణస్వామి వారు ఏమనుకున్నారంటే ఒక అద్భుతమైన మంత్రం చెప్పారు. ఇక్కడ ఆ మంత్రం మనకి ఎక్కడైనా సరే ఉపకరిస్తూ ఉంటుందన్నమాట. అది రామాయణానికి ఒక మూలమంత్రము అని చెప్పి కూడా చెప్తారు. దాన్ని మీకు లక్ష్మీవా లక్ష్మణో వాక్యం అర్ధ సాధనమాత్మన అని చెప్పారు. ఈ రకంగా యుద్ధం అవుతున్నప్పుడు
ఎన్ని బాణాలు వేసినా అవటం లేదు కాబట్టి ఇంద్రజిత్తు సంహారము ఒక సిద్ధమంత్రాన్ని పఠించారు లక్ష్మణస్వామి అని చెప్పారు. సిద్ధమంత్రం అంటారు దీన్నే మూలమంత్రం అంటారు. ఎందుకంటే విజయప్రాప్తి కోసం ఆ మంత్రాన్ని పఠించారు అని చెప్పారు. ఆ మంత్రం ఏమిటంటే ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ సరైనం జహిరావణిం అని చెప్పారు. అంటే దశరథుడు యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి వారు ధర్మనిరతుడు సత్యసంధుడు అయినప్పటికీ నిజమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు అయినట్లయితే ఈ ఇంద్రజిత్తుని ఈ బాణము సంహరించుగాక అని వేశారు. ఎప్పుడైతే ఆ రకంగా పలికి లక్ష్మణస్వామి వారు ఆ బాణాన్ని వేశారో ఐంద్రాస్త్రపూర్వకంగా వేశారు అని అన్నారు. వేసినప్పుడు అది శిరస్త్రాణంతో వెళ్ళేటువంటి ఇంద్రజిత్తు శిరస్సు మీద బలంగా దెబ్బతీసింది. వెంటనే అతడి శిరస్సు శరీరము వేరైపోయాయి, నేల మీద పడిపోయాడు. ఆ రకంగా ఇంద్రజిత్తుని లక్ష్మణస్వామి వారు సంహారం చేశారు అని చెప్పారు. ఎప్పుడైతే ఇంద్రజిత్తు ఆ రకంగా నేతుడైపోయాడో కుంభకర్ణుడు పోవడంతో రావణాసురుడు చాలా బాధపడ్డాడు. అయ్యో నా తమ్ముడు పోయాడు అని. అంతే తమ్ముడనే కాదు కుంభకర్ణుడి మీద ఆధారపడ్డాడు. కుంభకర్ణుడు ఖచ్చితంగా విజయం స్వీకరించాడు, విజయాన్ని సంప్రాప్తి చేస్తాడని అనుకున్నాడు. ఎప్పుడైతే ఇంద్రజిత్తు కూడా పోయాడు, ఎందుకంటే సర్వలోకాలకి భయాన్ని కలిగించినటువంటి ఇంద్రజిత్తు ఈ రకంగా పడిపోయాడు అనగానే లక్ష్మణస్వామికి విజయం కలిగింది అనగానే రావణుడు చాలా బాధపడ్డాడు. వానరులందరూ కూడా సంతోషించారు. వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఉల్లాసం పొందారు. అప్పుడు లక్ష్మణస్వామిని రాముల వారు ఒక్కసారి అప్పును చేసుకొని అప్పుడు కుషేణుని పిలిచారు. కుషేణుని పిలిచి అందరికీ వైద్యం చేయవయ్యా అని అన్నారు. అప్పుడు అందరికీ కూడా సుషేణుడు వైద్యం చేశాడు. అప్పుడు రావణాసురుడు ఏమన్నాడంటే ఇంకా లాభం లేదు, ఈ సీతాదేవిని నేను సంహరించేస్తాను. ఈ సీత వల్లే ఇన్ని అనర్థాలు వచ్చినాయి కదా, నేను ఒక్కసారి వెళ్తాను, వెళ్ళి సీతను వధిస్తానన్నాడు. అప్పుడు ఈ సుపార్సుడు అనేవాడు ఏమన్నాడంటే శ్రీయత్త చేయకయ్యా, ఎందుకు అనుభవం చేస్తావు, అది నీలాంటి వాడు చేయకూడదు సుమా అని చెప్పాడు. అప్పుడు ఈ రాక్షసు ఎంత అయినప్పటికీ కూడా రాక్షసులు ఇంకా బలతో యుద్ధం చేస్తున్నారు. వానరులు యుద్ధం చేయలేకపోతున్నారు. అప్పుడు రాముల వారి దగ్గరికి వచ్చారు. వచ్చి రాముల వారిని శరణు కోరారు. అప్పుడు రాముల వారు మీ వారి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి యుద్ధం చేస్తున్నారు. అప్పుడు ఈ రాక్షస వనితలందరూ కూడా సీతమ్మ వారు చెప్తారు, గృహే గృహే రుదంతశ్చ, ప్రతి ఇంట్లోని ఏడుపులు వినిపిస్తాయి. ఇప్పుడు నేను ఎలా ఏడుస్తున్నానో మీ లంకానగరంలో ప్రతి ఇంట్లోని ఆడవాళ్ళు విలపిస్తారు అని చెప్పారు. ఇప్పుడు అదే అవుతున్నది. రాముల వారి చేతిలో అందరూ చనిపోయారు. ఒక ఇంట్లో భర్త పోయాడు, ఒక ఇంట్లో తమ్ముడు పోయాడు, ఇంకో ఇంట్లో అన్న పోయాడు, ఇంకో ఇంట్లో ఇంట్లో పోయారు. ఆత్మీయుల్ని బంధువుల్ని అందరినీ పోగొట్టుకున్నారు వాళ్ళు అని చెప్పారు. చెప్పి రాముడు ఈ రాముల వారు అసలు ఎవరు, చతుర్దశ శాస్త్రాన్ని రక్షసా నియమకర్మణ మిగతాన్ని నిరస్తానే సరే ఎన్నుకోకమే అన్నారు. హరుడు దూషణుడు వాళ్ళందరినీ 14 వేదుల్ని సంహరించిన వాడు రాముడు వారు. రాక్షసానా వినాశాయ, రాక్షసుల వినాశమే జరుగుతున్నది. రావణుడు ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడి నుంచి దేవతలు దానవులు రాక్షసుల వల్ల మృత్యువు లేకుండా చూసుకున్నాడు. కానీ మనుష్యుల చేత ప్రాణభీతి ఉన్నదనే విషయం గ్రహించలేకపోయాడు వాడు అని అన్నారు. అని నిస్సందేహంగా ఇది రాక్షసుడికి రావణుడికి మానవుల వల్ల ఘోరమైనటువంటి ప్రాణాపాయ స్థితి ఉన్నది అని చెప్పారు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు కదా అని బల గర్భితుడైపోయాడు వీడు. ఇప్పుడు ఏమవుతుంది చూడాలి అని చెప్పారు. అని ముల్లోకాలని కూడా భీతి చెందుతున్నారు అని చెప్పారు. రావణాసుడు ముల్లోకాలని భీతి చెందించాడు. కానీ ఇప్పుడు ఏమవుతున్నది అని మహాకాయుడు వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు అని రాక్షస స్త్రీలు. ఈ రాముడు ఎవరు అసలు? ఈయన ప్రవేశాలు వృద్ధుడా, లేదు మహావిష్ణువా, లేక దేవేంద్రుడా, సాక్షాత్తుడా యముడే ఈ రాముడి రూపంలో వచ్చాడా? అందరికీ దేవతలందరికీ పూజిదేటువంటి శ్రీమన్నారాయణుడే అనే విషయం అన్నమాట. ఆయనే వచ్చాడా అని ఈ భయానికి మరి అంతు లేదా, మనం ఇలా అనాథలుగా ఉండిపోవడమేనా అని బాధపడుతున్నారు వాళ్ళు. అని ఈ వినయరహితుడు దుష్టబుద్ధి కాబట్టి రావణాసుడు అధర్మానికి పాల్పడ్డాడు కాబట్టి ఇంత వినాశం వచ్చింది. అంటే అధర్మానికి పాల్పడితే వినాశం జరుగుతుందని వాళ్ళకు కూడా తెలుసు. రాక్షసమంది రాముడిని నిందించలేదు ఎవరు కూడా. ఇవాళ దేవుడిని నిందిస్తున్నాం మనం. ఏదైనా చిన్నది జరిగితే ఏమిటో దేవుడు అంటాం. కానీ ఆ రాక్షస బలితులు కానీ ఆ వాలి భార్య తార కానీ వీళ్ళెవరు కూడా రాముడిని నిందించలేదు.
వీడు అధర్మపరుడు కాబట్టి ఇలా అయిపోయింది అని అనుకుంటున్నారు. అప్పుడు రావణాసురుడు యుద్ధాన్ని బయలుదేరాడు. రావణాసురుడు యుద్ధాన్ని బయలుదేరి యుద్ధం చేస్తున్నాడు. వానరులు కూడా విజృంభిస్తున్నారు. అయితే రావణాసురుడు సామాన్యుడు కాదు కాబట్టి అతను చేస్తున్న యుద్ధానికి వానరులందరూ కూడా పారిపోతున్నారు. అప్పుడు సుగ్రీవుడు వచ్చాడు. సుగ్రీవుడు వచ్చి ఈ రావణాసురుడితో యుద్ధం చేశాడు. అప్పుడు సుగ్రీవుడు వానర యోధులతో యుద్ధం చేశాడు. మహోదరుడు అనేటువంటి వాడిని సంహరించాడు. సంహరించిన తర్వాత ఈ మహాపాసుడు అనే వాడి మీద జాంబవంతుడు విజృంభించాడు. అంగదుడు విజృంభించాడు. అంగదుడి చేతిలో వాడు మహాపాసుడు అనేవాడు వెళ్ళిపోయాడు. అప్పుడు రాముల వారికి రావణుడికి చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. అప్పుడు ఈ ఆగ్నేయాస్త్రం అనే అస్త్రాన్ని కూడా ప్రయోగం చేశారు. అప్పుడు అసురాస్త్రం, ఆ ఆగ్నేయాస్త్రం వేసి రాముల వారు ఆ అసురాస్త్రాన్ని వమ్ము చేశారు. ఈ రకంగా జరిగింది. ఇక ఆంజనేయ స్వామి వారు ఇవాళ వానరులందరినీ రక్షించారు. ఆంజనేయ స్వామి వారు లక్ష్మణ స్వామిని కూడా రక్షించారు. అది చెప్పుకొని మనం ఈరోజు ముగిద్దాం. అప్పుడు రావణాసురుడు ఏం చేశాడంటే శక్తి అనేటువంటి ఒక బల్యాన్ని ప్రయోగం చేశాడు. అది తగిలింది లక్ష్మణ స్వామి వారికి. లక్ష్మణ స్వామి వారు మూర్ఛితులైపోయారు. అప్పుడు రాముల వారు ఏమన్నారంటే, ఏ తమ్ముడి కోసం నేను బాధపడవలసిన పరిస్థితి వచ్చింది నాకు అని చెప్పారు. చెప్పి దేశే దేశే చలత్రాని దేశే దేశేత బాంధవా అంటారు. ఎక్కడికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, బంధువులు దొరుకుతారు, కానీ తోడబుట్టిన వాడు మళ్ళీ దొరకడు కదా. భార్య కోసం వచ్చి నా తమ్ముడిని నేను పోగొట్టుకున్నానే అని బాధపడ్డారు రాముల వారు. బాధపడితే అప్పుడు సుశేరుడు చెప్పాడు, స్వామి మీరు అలా దిగులు పడద్దు. లక్ష్మణ స్వామి వారి యొక్క ముఖంలో జీవకళ ఉన్నది, ఆయన మరణించలేదు, నాడి బాగానే ఉన్నది. అప్పుడు టెస్ట్ లేవు, ఈ అక్షర తీయండి, అల్ట్రాసౌండ్ తీయండి, అది తీయండి, ఇది తీయండి, ఇక్కడ తీయండి, 1000, దీనికి 3000, దానికి 5000, అక్కడ ఈసీజీ తీయించండి, అక్కడేమో ఇంకోటి తీయించండి, ఇవి లేవు. ఎంఆర్ఐ స్కాన్ తీయించండి, ఇవేమి లేవు. అప్పుడు అంతే చూశాడు, ముఖంలో జీవితాలు ఉన్నది, నాడి బాగున్నది, ప్రేతకాలం లేదు, ఆయన బతికే ఉన్నాడు, కేవలం మూర్ఛ పొందారు అని అప్పుడు చెప్పాడు హనుమ. అప్పుడు వెళ్ళి జాంబవంతుడు చెప్తే ఔషధులు తీసుకొచ్చావు కదా, మళ్ళీ వెళ్ళి ఆ జాంబవంతుడు చెప్పిన విధంగా అవి తీసుకొని రావాల్సింది అని చెప్పారు. చెప్తే అప్పుడు ఆంజనేయ స్వామి వారు మళ్ళీ వెళ్ళారు. వెళ్ళి ఆ ఔషధిని తీసుకొస్తే లక్ష్మణ స్వామి మళ్ళీ దయ్యారు. అక్కడ రాముల వారు అంటారు, నా రామత్వాన్ని చూపిస్తాను, నేను ముల్లోకాల్ని గడగల్లాడిస్తాను అని అంటారు. ఆ తర్వాత ఈ రాముల వారికి రావణుడికి యుద్ధము జరుగుతున్నది. రావణుడు రాక్షసాస్త్రాలన్నీ వేస్తున్నాడు. రాముల వారు గారుడాస్త్రము అది వేశారు. అప్పుడు మాతలి అనేటువంటి రథసారథితో పాటుగా దేవేంద్రుడు తన రథాన్ని పంపించాడు. ఎందుకంటే రాముల వారు నేల మీద నిలబడి యుద్ధం చేస్తారు. మధ్యలో ఆంజనేయ స్వామి వారు, స్వామి మీరు నేల మీద యుద్ధం కాదు, నా భుజాల మీద కూర్చొని యుద్ధం చేయండి అని చెప్పారు. ఆ ప్రకారంగా రాముల వారు ఆంజనేయ స్వామి వారి భుజాల మీద కూర్చొని కొన్నిసార్లు యుద్ధం చేశారు. ఇప్పుడు ఇది చివరి సంగ్రామం అవుతున్నది కాబట్టి దేవేంద్రుడు మాతలతో సహా రథాన్ని పంపించాడు. అప్పుడు మాతలు వచ్చి చెప్పాడు, స్వామి మీరు ఈ రథం మీద కూర్చొని యుద్ధం చేయండి అని చెప్పారు. చెప్తే రాముల వారు ఆ మాతలి తెచ్చినటువంటి రథాన్ని అధిరోహించి యుద్ధం చేస్తున్నారు. మనం చిన్న అభ్యర్థన ఏంటంటే, రేపు రామనవమి కాబట్టి, అంటే సాధారణంగా సాంప్రదాయము 9 రోజులు చేసుకోవడం అనేది సాంప్రదాయం, పారాయణ కానీ ప్రవచనం కానీ. నేను ఆలోచిస్తే ఇవాళ 8వ రోజు, 8 రోజులే అవుతున్నాయి. రేపు చేసుకుంటే నవరాత్రి దీక్షతో మనం చేసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి రేపు నాకు వేరే ఒక కార్యక్రమం ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా 4 గంటలకు వస్తే మీరు రేపు ఆదిత్య ఉదయం చెప్పుకుందాం. మన తర్వాత ఆదిత్య ఉదయం పుణ్యం సర్వపాప ప్రలాసనం జయావహం జపే నిత్యం సర్వమంజల మంజలం అనేసి ఒక్కసారి రామనవమి పూట ఆదిత్య ఉదయం చేసుకొని రావణ సంహారం చేసుకొని తర్వాత రామ పట్టాభిషేకం, రేపు రామనవమి కాబట్టి రాముల వారి పట్టాభిషేకం ఏ రకంగా జరిగింది కూడా 4 గంటల నుంచి 5 గంటల వరకు రేపటి రోజు మీరు దయచేయవలసిందిగా జోషి గారి తరఫున నా తరఫున కూడా మీకు విన్నపము వారి చెప్పాను, వారు కూడా ఆమోదించారు. మండలం కోసం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మండలం కోసలేంద్రాయ మానీయ గుణాత్మనే మండలం వైశాఖే మాసే కృష్ణాయ మందవాసరే పూర్వాభాద్రా ప్రసూసాయ మండలం శ్రీ హనుమతే.
पवन सुत हनुमान की बोलो सब संतन की राजा रामचंद्र की काशी विश्वनाथ भगवान की नमः पार्वती पते हर हर महादेव शंभो शंकर अंदरंडी गुरुगाరి చేతు ప్రసాదం గ్రహణం చేయండి. గురుగారు ఎలా చెప్పారు, రేపు అందరికి ఆహ్వానం ఉన్నది. 4 గంటల గురుగారు చెప్పారు, మీరు అందరు దయచేసి 3:30 వరకు ఇక్కడ వచ్చేస్తే 4 నుంచి కార్యక్రమం ప్రారంభం అయిపోతుంది. రేపు లాస్ట్ రోజు ఉన్నది. గురుగారికి చాలా చాలా ధన్యవాదాలు. రేపు కూడా గురుగారి సన్మానం కోసం మీరు అందరూ ఉండాలి. చాలా ఆనందంగా ఉన్నది. రామనవమి ఎట్లా అయిపోయింది అర్థం కూడా కాలేదు. రేపు లాస్ట్ రోజు ఉన్నది. అట్లానే గురుగారికి రేపు కూడా కొంచెం చెప్తాను, నెక్స్ట్ టైం కూడా టైం ఇవ్వాలని కార్యక్రమాలు చేస్తుంటానని. అందరండి ప్రసాదం మేడం.